కాలంలో హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా దేవా రాజా ప్రభువా, అవును తండ్రి, నీ ఆలోచనలు మా ఆలోచనలు వంటి కాదు. అవును తండ్రి, ఆయన అవును ప్రభు ఆయన అవును తండ్రి, ఆయన ప్రభు ఆయన నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉన్నతమైనవి ప్రభు ఆయన మా ఆలోచనల కన్నా ప్రభు మీ ఆలోచన ఎంతో ఉన్నతమైనవి. ఈ ఉన్నతమైన ఆలోచనని బట్టి ప్రభు ప్రణాళికల్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నేను అవును తండ్రి, ఈ దినమున మేము అడుగుతుంటున్నాం తండ్రి. అవును తండ్రి, నా కేవలం నేను మీకు విరోధంగానే మేము పాపం చేసి ఉన్నాం. మా పాప శాప దోషాన్ని క్షమించండి, మా అతిక్రమాన్ని క్షమించండి ప్రభు, మా తిరుగుబడతాన్ని క్షమించండి, మా అవిధేయతను క్షమించండి. జీసస్ హల్లెలూయా Yes, Lord, Father. Yes, Lord. Yes, Lord. Yes, Lord. అవును తండ్రి, నా కరబసబరబా కురియాందరబసబరబా. మమ్మల్ని క్షమించండి ప్రభా, మమ్మల్ని క్షమించండి. కేవలం నీ నామంలోనే మాకు రక్షణ తెస్తాయా. ఏసు నామం మేము ఎత్తిపడుతుంటున్నాం తండ్రి, ఏసు నామం మేము ఎత్తిపడుతుంటున్నాం ప్రభా. Yes, Lord, Father. Kamada kurmadara kadakra krabashabarababa. Yes, Lord. Hallelujah, 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 hallelujah. తండ్రి నావుని ప్రభా కరమసమందర కురియాందర బసబరబబబబబబబబబ. తండ్రి మీ సన్నిధి మాకు కావాలి ప్రభా. ఇదే కాలం ప్రభా వ్యక్తిగతంగా కుటుంబాలుగా సంఘంగా మేము అడుగుతుంటున్నాం తండ్రి. మీ సన్నిధి మాకు కావాలి యేసు. మీ సన్నిధి మాకు కావాలి నాయన ప్రభా. ప్రతి ఒక్కరం నోటి తెరిచి అడుగుదాం ప్రభా, మీ సన్నిధి మాకు కావాలి ప్రభా. మీ నామముని ప్రభా మేము ఘనపరుస్తుంటున్నాం. ఇదిగో నా నామని ప్రభా మీ రాజ్యమే వచ్చును గాక అని మేము ప్రార్థిస్తుంటున్నాం. మీ చిత్తం పరలోకంలో నెరవేరినట్లు మాలో నెరవేరును గాక అని మేము ప్రార్థిస్తుంటున్నాం. యేసు నాయన మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. యేసు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మా ఘనుడా మహోన్నతుడా ప్రభా, సర్వ సృష్టికర్త ప్రభా, కనికర సంపన్నుడా ప్రభా అని నామతని, నేను జాలిగా దేవుడు ప్రభా అని నామతని, శాంతమూర్తివి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఓ యేసయ్య హల్లెలూయా రబాదా కునియాందన మాసన భూమి ఆకాశములు నీ మహిమతో నిండి ఉన్నాయి ప్రభా. అవును పరమంది నిశ్చితం నెరవేరినట్లు నైనా భూమి పైన నైనా అవును ప్రభా, ముఖ్యంగా మా జీవితాలు ప్రభా, మా కుటుంబాలు మా సంఘంలో నెరవేరును గాక అని ప్రార్థిస్తుంటున్నాం. పరమంది నిశ్చితం నెరవేరినట్లు ప్రభా నేను అవును ప్రభా భూమి పైన నెరవేరును గాక అని మేము ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. అవును ప్రభా ఆకాశం నీ సింహాసనమైంది ప్రభా, భూమిని పాదపీఠమైంది తండ్రి. అవును ప్రభా నైనా ఓ దేవానైనా అవును తండ్రి, అవును ప్రభా సర్వ సృష్టి కూడా ప్రభా నీ మాటకు లోబడుతుంది ప్రభా నైనా. అవును తండ్రి, అవును ప్రభా నైనా అవును తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. శూన్యంలో భూమిని వేలాడ తీసిన దేవుడు తనైనా ప్రతి ఒక్కటినైనా అవును నీ మాట చొప్పున నిలిచి ఉన్నాయి ప్రభానైనా, వాటి వాటి స్థానంలో ప్రభానైనా. అవును తండ్రి, అవును ప్రభానైనా వెలుగు కమ్మన్నప్పుడు వెలుగు కలిగాని ప్రభా నీ వాక్యం సెలవిచ్చింటున్నా ప్రభానైనా. అవును నీ మాటలో శక్తి ఉంది ప్రభా, నీ మాటలో ప్రభానైనా మాకు కావాల్సిన సమస్తమునైనా ఉంది ప్రభానైనా. ఇదిగోనైనా మేము అడుగుతుంటున్నాం, మాట మాత్రం సెలవిమని అడుగుతుంటున్నాం తండ్రి. అవును తండ్రి, అవును ప్రభా నీ వధువు సంఘంగా మేము సిద్ధపడటకు ప్రభా మా కృపను అనుగ్రహించమని అడుగుతుంటున్నాం తండ్రి. Yes, Lord. Yes, Lord. Yes, God. Hallelujah. అవును తండ్రి, మా బలహీనతలన్నీ మాకు సహాయం చేసే దేవుడు తండ్రి. అవును తండ్రి, అవును ప్రభా ఇదిగో ఈ దినం మన ప్రభా మీ రక్తంతో మమ్మల్ని కప్పమని అడుగుతుంటున్నాం. మాలో ఉన్న లోటుపాట్లని క్షమించండి ప్రభా, శుద్ధ హృదయం మాకు కలుగ చేయండి ప్రభా. అవును తండ్రి, నేను స్తుతించే హృదయం, నేను ఆరాధించే హృదయం, ఆత్మతోనూ సత్యంతో ఆరాధించడానికి సహాయం చేయండి. అవును తండ్రి, ఫ్రూట్ ఆఫ్ ద లిప్స్ ఇస్ థ్యాంక్స్ గివింగ్ అనే ప్రభా. అవును తండ్రి, ఆ యొక్క కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లించడానికి ప్రభా, జీవ ఫలమును నీకు అర్పించడానికి సహాయం చేయండి. ఈ దేహం ఈ శరీరమును ప్రభా నేను సజీవ యాగముగా ప్రభా నేను మీకు సమర్పిస్తుండగా ప్రభా, నేను మీకు అంగీకారం కాదు ఉండును గాక అని మేము అడుగుతుంటున్నాం. నన్ను ఎదిరించారు కాలు వరకు నీ రక్తంతో మమ్మల్ని కడగమని అడుగుతున్నాం. అవును తన అంతరంగంలో సత్యము కోరి దేవుడు తన అవును తన ప్రభా తన మీ సన్నిధి మాకు కావాలి ప్రభా, మేము దర్శించమని ఈ సమయం మీకు సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థించి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. Over to worshiping. అందరికీ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణ అనే పాట పాడుకొని దేవుని ఆరాధించుకున్నాం. కృపా సత్య సంపూర్ణ సర్వలోకానికి జగత్ప్రభునికి
జరుగునుగా కాని రాజ్యమే
వచ్చునుగా కానీ చిత్తమే జరుగునుగా పరమందు ఉన్నట్లు భూమిపై నెరవేర్చు పరమందు ఉన్నట్లు భూమిపై నెరవేర్చు నీదే రాజ్యము నీదే శక్తి నీదే మహిమ నిరంతరము నీదే రాజ్యము నీదే శక్తి నీదే మహిమ నిరంతరము నీదే రాజ్యము నీదే రాజ్యము నీదే శక్తి నీదే మహిమ నీదే రాజ్యము నీదే రాజ్యము నీదే రాజ్యము నీదే రాజ్యము నీదే శక్తి నీదే మహిమ నిరంతరము పరమందు ఉన్నట్లు భూమిపై నెరవేర్చు పరమందు ఉన్నట్లు భూమిపై నెరవేర్చు పరమందు ఉన్నట్లు భూమిపై నెరవేర్చు పరమందు ఉన్నట్లు భూమిపై నెరవేర్చు. సంగమం మరొకసారి అందరం కలిసి పాట పాడుకుంటాం, దేవుని ఆరాధిద్దాం. అవును, ఆయన చిత్తం ఏదో మన జీవితంలో జరగాలని యేసు ప్రభుని మనం ఈ పాటతో ఆరాధిద్దాం. ఇంకోసారి ఈ పాట పాడుతున్నారు సంగమం అందరం, దేవా నీ చిత్తమే నీ రాజ్యం వచ్చును కావాలన్నారు. తన పరలోకంలో నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు ప్రభా, ఈ భూలోకంలో అది జరగలాగా మనం అందరం సంగమంగా దేవుని ఆరాధిద్దాం. అందరం కలిసి దేవుని స్తుతిద్దాం. పరలోకమందున్న తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక. పరలోకమందున్న తండ్రి నీ నామం సంతుతింపబడుగాక. నీ రాజ్యమే వచ్చునుగాక, నీ చిత్తమే జరుగునుగాక, నీ రాజ్యమే వచ్చునుగాక, నీ చిత్తమే జరుగునుగాక పరమందు ఉన్నట్లు భూమిపై నెరవేర్చు పరమందు ఉన్నట్లు భూమిపై నెరవేర్చు. మారుదియా ఆహారము మాకు దయచేయము, శోధనలోనిగా దుష్టుని నుండి మమ్మును తప్పించుము. మారుదియా ఆహారము మాకు దయచేయము, శోధనలోనిగా దుష్టుని నుండి మమ్మును తప్పించుము. ఈ రాజ్యమే వచ్చునుగాక, నీ చిత్తమే జరుగునుగాక, నీ రాజ్యమే వచ్చునుగాక, నీ చిత్తమే జరుగునుగాక పరమందు ఉన్నట్లు భూమిపై నెరవేర్చు పరమందు ఉన్నట్లు భూమిపై
నీవే రాజ్యము, నీవే శక్తి, నీవే మహిమ నిరంతరము. 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 పరమందు ఉన్నట్లు భూమిపై నెరవేర్చు. పరమందు ఉన్నట్లు భూమిపై నెరవేర్చు. పరమందు చివరిగా ఉన్నట్లు భూమిపై నెరవేర్చు. పరమందు ఉన్నట్లు భూమిపై నెరవేర్చు. పరమందు ఉన్నట్లు భూమిపై నెరవేర్చు. పరలోకంలో జరుగుతున్నట్టు గొప్ప దేవానికి నీదే రాజ్యం, నీదే ఘనత, నీదే ప్రభావం ప్రభా. అవును నీకే వందనాలు ప్రభా. అవును శక్తి చేత కాదు, చేత కాదు ప్రభా, నీ ఆత్మ కాలని ప్రభా. మమ్మల్ని నడిపిస్తున్న నాగరికతను నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు. ఓ రాజా నీకే స్తుతించాలి, నీకే స్తోత్రం ప్రభా. స్తోత్రం స్తోత్రం దేవా, స్తోత్రం దేవా. పరిశుద్ధ పరిశుద్ధానికి వందనాలు, ఈ పరిశుద్ధానికి వందనాలు ప్రభా. పరిశుద్ధానికి వందనాలు ప్రభా. అరుగవుతుంది ఒక్కడగా అరుగవు ప్రభా, ఒక్కడగా అరుగవుతుంది ప్రభా. అరుగవు ప్రభా, అరుగవుతుంది అరుగవుతుంది ప్రభా. రాజుల రాజ్యానికి వందనాలు ప్రభా. ప్రజల ప్రజానికి వందనాలు ప్రభా. భూమి ఆకాశంలో ఏవాడ ప్రభా, యుగ యుగములు ప్రభా, సజీవుడైన వాడవున్నాడు ప్రభా. అవుతుంది ఆది అవుతుంది ఎక్కడ వాడవుతుంది ప్రభా. మృతులను లేచి లేయబడిన స్తుతి స్తోత్రం 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 ప్రభా. స్తోత్రం ప్రభా. ఈ రాజ్యంలో మనకి ప్రభా. నాకు చిత్తం ప్రభా నెరవేర్చుకోండి ప్రభా. ఈ చిత్తం మాత్రం జన్మము కావాలని ప్రభా. నా చిత్తం కావాలని ఈ చిత్తం ప్రభా ఉపయోగి ప్రభా చేస్తున్నాం ప్రభా. అవసరం ప్రభా. అవును మా చిత్తం ప్రభా. ఈ చిత్తాన్ని సాధ్యాలకు సాధనలు పరిచయం ప్రభా. ఇదేనా వేలో మనకి ఆహారం చేయాలి. Yes Lord Father, yes Lord Father, yes Lord Jesus Father. మాకు చిత్తం నీకు కలిగిస్తున్నావే ప్రభా. మా చిత్తం నీకు కలిగిస్తున్నావే ప్రభా. మా చిత్తం నీకు కలిగిస్తున్నావే ప్రభా. నీకే వందనాలు దేవా, నీకే వందనాలు దేవా, నీకే వందనాలు దేవా. గొప్ప దేవానికి వందనాలు దేవా. సమయాన్ని సమస్త విషయంలో ప్రభా నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. Hallelujah. Thank you, Jesus. Thank you.
థ్యాంక్ యూ. అంత నిజముగా నీ రాజ్యమే వచ్చింది. నీ చిత్తము పరమందు నెరవేరినట్లు భూమిపై నెరవేరు. ఇదే మా అల్టిమేట్ డిజైర్ గాడ్. Hallelujah. Thank you, Jesus. Thank you. Thank you. Thank you. Thank you. Thank you, God. Thank you, Jesus. ఎమినా సిస్టర్ వసుంధర గారు ఉన్నారా? ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ కూడా ప్రైజ్ లార్డ్. సమయంలో మరి శ్రీలత సహోదరి శ్రీలత టెస్ట్ మని చెప్తానన్నారు. టెస్ట్ మని అయిన తర్వాత దేవుని వాక్యం మినిస్టర్ తీసుకుంటారు. చెప్తున్నాను. ఓకే. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ తెలిసిన విషయమే నేను కోర్స్ చేస్తున్నానని. అయితే ఫస్ట్ దేవుడుని నేను 2019లో మరి దేవా నాకు ఏదో ఒక చిన్న పనివు నీ రాజ్యం కోసం చేయడానికి ఎన్ని రోజులు మరి నేను ఇలా ఖాళీగా ఉండను, అటు జాబు చేయట్లేదు, ఇటు నీ సేవకు కూడా నేనేమి చెయ్యట్లేదు కదా అన్నట్లు అడిగాను అనమాట. అప్పుడు దేవుడు నాకు ఒక డ్రీమ్ ఇచ్చాడు. దాన్ని బట్టి ఆ కోర్స్లోకి నడిపించాడనమాట. ఇంకా ఆ కోర్సు స్టార్ట్ చేసి ఇంకా చేస్తున్నప్పుడు చాలా నేర్చుకున్నాను. ఎట్లా ఉండాలి, ఏంటి, నాకు దేవునికి ఏం అడ్డుగా ఉన్నాయి ఏంటి అవన్నీ తీసేసుకోవడము. దాని తర్వాత దానివల్ల నాకు హీలింగ్ కూడా వచ్చిందనమాట. నేను నేర్చుకున్నది నా లైఫ్కి అప్లై చేస్తున్నప్పుడు నాకు బాగా సివియర్గా కాఫ్ ఉండేది ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి. ఇంకా ఫిజిషియన్ని కలవాలని చెప్పింది కానీ ఆమె అప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడు అన్నీ యాంటీబయాటిక్స్ అవి వాడొద్దు అని చెప్పేసి నేను కలవలేదు. విక్స్ ఒక డ్రాప్స్ ఒకటి అవి వేసుకుంటా ఉండేదాన్ని రెగ్యులర్గా, దానివల్ల ఏమీ ఇబ్బంది ఉండేది కాదని. సో అలానే కంటిన్యూ చేస్తూ వచ్చాను. తర్వాత కూడా ఆల్మోస్ట్ ఒక 6 months బ్యాక్ వరకు నాకు అలానే కాఫ్ ఉండేది. కాఫ్ స్టార్ట్ అయిందంటే బాగా సివియర్గా ఇంకా ఎవ్రీ మినిట్కి వస్తానే ఉండేది, అసలు కంట్రోల్ అయ్యేది కాదు. 1 hour 2 hours అలానే ఉండేదాన్ని అసలు. ఎప్పుడైతే నేను దేవుడి వాక్యాన్ని నా లైఫ్లో అప్లై చేయడం నేర్చుకున్నానో అప్పుడు ఆ కాఫ్ కూడా పోయింది. నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, ఏమి మెడిసిన్స్ కూడా యూజ్ చేయలేదు అసలు. ఇంకా అట్లానే నేను కోర్స్లో కంటిన్యూ అవుతున్నాను. ఇది దేవుడి చిత్తము నాకు చూపించాడు అన్నట్లు నేను కంటిన్యూ అవుతున్నాను. సెకండ్ కోర్స్ అయిపోయిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది నాకు. ఊరు వెళ్ళిపోయాం కదా, నాకు అక్కడ నెట్ లేక ఆల్మోస్ట్ 1 year నేను ఇంకా కోర్స్ చేయలేకపోయాను. మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత మొన్న ఫిబ్రవరిలో మళ్ళీ ఆ కోర్స్ కంటిన్యూ చేస్తే ఇంకా దేవుడి చిత్తం అని నాకు తెలుసు కాబట్టి ఇంకా చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా కంటిన్యూ చేసి ఆ కోర్స్ మొన్ననే కంప్లీట్ అయ్యింది. కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతారనమాట. ఒకవేళ దేవుడి చిత్తం అయితే గినుక మాతో కలిసి పనిచేయడం మీకు విల్లింగేనా అన్నట్లు. అంటే నాకేమీ పర్సనల్గా ప్రాబ్లం లేదు వాళ్ళతో కలిసి పని చేయడానికి, దేవుడే కదా నాకు చూపించాడు అన్నట్లు ఎస్ అని చెప్పేసి ఆన్సర్ ఇచ్చాను అనమాట. ఆన్సర్ ఇచ్చినప్పుడు అపాయింట్మెంట్ బుక్ చేసుకో, ఒక రోజు నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ప్రేయర్ చేద్దాము అందరం కలిసి, ఒకవేళ దేవుడి చిత్తం అయితే కనుక మా టీంలో కలిసి మా మినిస్ట్రీలో పని చేయొచ్చు అన్నట్లు అన్నారనమాట. అది మొన్న థర్స్డే ప్రేయర్ జరిగింది. అయితే దేవుడి చిత్తమే అని చెప్పేసి వాళ్ళు అన్నారనమాట. కాబట్టి ఇప్పుడు నేను ఆ మినిస్ట్రీలో కూడా, ఆ మినిస్ట్రీలో అంటే ఇంకా వాళ్ళు నేర్చుకుంటున్న వాళ్ళకి హెల్ప్ చేయడానికి, పేపర్స్ కరెక్షన్ అని, డిస్కషన్ అని, అలా వాళ్ళకి హెల్ప్ చేయడానికి అనమాట. సో ఇది ప్రతి విషయము 2-3 నోటిన స్థిరపరచబడును అని ఉంటుంది కదా, 2 కొరింథీ 13:1. అలానే నేను ఇక ఈ మినిస్ట్రీలో ఒక పార్ట్గా ఉండాలి అనేది దేవుడు నేను 1.5 year బ్యాక్, అంటే మేము ఊరు వెళ్ళక ముందు
సెకండ్ కోర్స్ చేస్తున్నప్పుడు మళ్ళీ నాకు ఒక కళ వచ్చింది. స్టార్టింగ్ నేను కోర్స్ స్టార్ట్ చేయకముందు ఒక కళ ఇచ్చాడు దేవుడు. దాన్ని బట్టి దాంట్లోకి నడిపించాడు. తర్వాత సెకండ్ కోర్స్‌లో ఉన్నప్పుడు నాకు ఒక రోజు ఒక కళ వచ్చిందనమాట. ఏంటి అంటే నన్ను ఎవరో అడుగుతున్నారు, "నువ్వెక్కడ వర్క్ చేస్తావు?" అని జెప్పేసి. "వేర్ డు యూ వర్క్?" అంటే ఐయామ్ వర్కింగ్ ఇన్ కోర్ట్స్ ఆఫ్ హెవెన్ అని జెప్పేసి చెప్పాననమాట. ఎందుకు నేను అలా చెప్పాను ఏంటి అనేది నాకు తెలీదు కానీ, కాకపోతే నేను ఎవరితో షేర్ చేసుకోలేదు గూడా. దేవుడి చిత్తం అయితే గినక ఎండ్ వరకు నేను నడుద్దాము. వాళ్ళకి కూడా ఆ టీమ్ వాళ్ళకి గూడా రివీల్ చేస్తాడు గదా! నేనెందుకు అందరికీ ముందే చెప్పడము. చూద్దాము గాడ్స్ విల్ అయితే ఎలాగైనా అది తెలుస్తది అన్నట్లు నేను ఎవరితోనూ షేర్ చేసుకోలేదు ఇంకది. మొన్న టీమ్ డెడికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్పినప్పుడు ఇంకా అది కన్ఫర్మ్ అయిందనమాట నాకు. దేవుడు నాతో మాట్లాడిన విషయమే వాళ్ళతో కూడా మాట్లాడి దాన్ని స్థిరపరిచాడు ఇద్దరి ద్వారా అనేది. మరి నేను అన్యురాలుగా పుట్టినప్పటికిని కూడా దేవుడు నన్ను మరి పీల్చుకొని ప్రతి విషయంలోనూ నన్ను నడిపిస్తూ ఇప్పటివరకు తీసుకొచ్చి నేను అడిగినదల్లా అంటే నేను ఖాళీగా ఉంటున్నాను, నీ రాజ్యానికి నేను ఏదో ఒకటి చేస్తాను, నాకు హెల్ప్ చెయ్యి అని అడిగినప్పుడు హ్మ్. నా విల్లింగ్‌నెస్‌ని బట్టి, ఆయన చిత్తాన్ని బట్టి గూడా నన్ను దేవుడు నడిపించిన దాన్ని బట్టి ఆయనకే స్తోత్రం, మహిమ, ఘనత, ప్రభావాలు. ఇంకను మరి మా కుటుంబం ఆయన చిత్తంలో దేన్ని తప్పిపోకుండా అంతా నెరవేర్చేదానిగా మేము ఉండడానికి దేవుడు సాయం కావాలి. మేము అంతటా మేమైతే ఏమీ చేయలేము. ప్రతిరోజు మీ డైలీ ప్రేయర్స్‌లో కూడా మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడి చిన్న వాక్యాన్ని, చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. బ్రదర్ ప్రేయర్ చేస్తారా బ్రదర్? ఓకే. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాయన. ప్రభు దినమందునైనా ఈ యొక్క సన్నిధిలో మేము స్తుతించుటకునైనా, ఆరాధించుటకునైనా, ప్రభు మీ నామమును ఆయన గణపరచుటకునైనా మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి నాయన ప్రభ సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ మా యొక్క జిహ్వ ఫలం నాయన ప్రభు మీకు అర్పించి ఉన్నాం తండ్రి. ప్రభు మరి ఈ సమయంలో తండ్రి నాయన ప్రభు మరి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాయన ప్రభు. మరి సోదరుని ప్రభు కుటుంబాన్ని కూడా తన బిడ్డలను కూడా దీవించండి ప్రభు, మీరు ఆశ్రయించండి. నీ కృపలోనైనా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాయన ప్రభు. అందరి పట్ల మీరు చేస్తున్న మేలుని బట్టి, ఉపకారం బట్టి నాయన ప్రభు మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాయన ప్రభు. మరి ప్రభు దినమందు నాయన ప్రభు మీ యొక్క వర్తమానం కొరకు ప్రభు అందరూ సిద్ధపడుచుండగా తండ్రి నాయన ప్రభు. మరి వాక్యం ఎత్తబోచినటువంటి నాయన ప్రభు మరి సహోదరుని ప్రభు మీరు అభిషేకించండి, వాడుకోండి ప్రభు. మాతో మీరు మాట్లాడండి ప్రభు. మీరు మాట్లాడే దేవుడు నాయన తండ్రి ప్రభ, లేఖనము నాయన గ్రహించినట్టుగా తండ్రి మా మనస్సు మీరు తెరవండి నాయన ప్రభు. వినగలిగే చెవి, చూడగలిగే గ్రహించే హృదయం ప్రభు నాకు మాకు దయచేయమని తండ్రి నాయన ప్రభ. ఈ వాక్యమైన దాని దాని ప్రకారం నడుచుటకు నాయన ప్రభ, నీ కృపను ప్రభ నాకు మాకు అనుగ్రహించమని తండ్రి నాయన ప్రభ. ఉదయకాలం తండ్రి ప్రభ, ఈ వర్తమానం చేతనే మమ్మల్ని అందరూ కూడా నింపండి, బలపరచండి, హెచ్చరించండి, ఆదరించండి నాయన ప్రభ. మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ మరొకసారి తండ్రి ప్రపంచవ్యాప్తం జరుగుతున్నటువంటి నాయన తండ్రి నాయన ప్రభు పాండమిక్ నాయన ప్రభ, ఈ కరోనా వైరస్ దృష్ట్యా తండ్రి నాయన ప్రభు మిక్కిలి భయంతో ప్రజలు అనేక మంది నాయన తండ్రి ప్రభు మరి కొందరు భయం చేతనే మరణిస్తున్నటువంటి దేవ ప్రభ వార్తలు కూడా వింటూ ఉన్నాం తండ్రి నాయన ప్రభ. ఏదేమైనప్పుడు తండ్రి ప్రభ నీ కృప, నీ కనికరం ప్రభ, నీ రెక్కలను ప్రభు మీరు మమ్మల్ని భద్రపరిచినందుకు నాయన ప్రభ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి నాయన ప్రభ. తండ్రి ప్రభు ఎంతో మంది సేవకులు నాయన ప్రభ, ఎంతో మంది నాయన ప్రభు రక్షణ అయినటువంటి వారు కూడా ప్రభా ఈ వ్యాధి బారిన ప్రభ మరి నాయన ప్రభ మరణిస్తుండగా తండ్రి అందరిని ప్రవేశించిన కుటుంబాలకు గొప్ప ఆదరణ ప్రభ మీరు దయచేయండి ప్రభా. అలాగే ఎవరైతే తండ్రి ప్రభు ఇంకా చికిత్స పొందుతున్నారు ప్రభా వారందరూ కూడా గొప్ప ఆదరణ ప్రభు మీరు అక్కర్ల ప్రభు మీరు తీర్చు. మరొకసారి ఉదయకాలం మహానయం ప్రేమ ప్రభు సంఘాన్ని బట్టి నేను సభ్యులందరూ బట్టి ప్రభు ఎవరైతే నేను వాక్యం సిద్ధపడుచున్నారు బిడ్డలందరూ నీకు స్తుతులు నాయన స్తోత్రములు చెల్లిస్తూ మాతో మీరు మాట్లాడుతూ బిడ్డను అభిషేకించి మీకు స్తోత్రములు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభువును మీకు ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్పబడుతుంది, అది ఇంతమంది మేరీ స్టేటస్ లో ఉండేది.
ఫెయిత్ బిగిన్స్ వేర్ లాజిక్ ఎండ్స్. ఆ మాట నాకు చాలా ఏమంటే స్ట్రైకింగ్ ఉంటది అనమాట. అంటే తెలుగులో ఏంటంటే ఆ విశ్వాసం ఎక్కడ ఆరంభం అవుతుంది అంటే ఎక్కడైతే కారణాలు లేకపోతే ఇది ఎందుకు ఎందుకు ఏమిటి ఇలా ఎందుకు ఏమిటి ఎలా అనే ఒక ఇది ఉంటుంది చూడండి. ఆ యొక్క లాజిక్ అది ఎండ్ అయినప్పుడు అక్కడ మరి విశ్వాసం ఆరంభం అవుతుంది. విశ్వాసంలో అవి ఉండవు. ఇది ఎలా జరిగింది, ఇది ఎందుకు జరిగింది, ఇది ఎట్లా ఎందుకు అనుకునే వాళ్ళకి అది విశ్వాసం కాదనమాట. సో మనం అది కొంతమంది కొన్ని విషయాల్లో మన బైబిల్లో జరిగిన సంఘటనలు కూడా మనం చూస్తాం. అది సో ఆ ఈరోజు మనం మరి ఆ యొక్క కైండ్ ఆఫ్ విశ్వాసం గురించి మరి ఆ లాజిక్ గురించి మనం కొంచెము ఆలోచిద్దాము. మొదటి కొరింథీ 1:25 చదువు. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. సో దేవుని వెర్రితనం అంట మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం కలది. సో మనం ఎప్పుడైతే మనము విశ్వాసము లో మనం నడిస్తే ఒకవేళ మనం ఏంటంటే మనం ఏం నమ్మాలంటే మనకున్న అల్టిమేట్ జ్ఞానం, మనకి ఎంత జ్ఞానం అయితే ఉందో ఆ జ్ఞానం అంతటి కన్నా దేవుని వెరితనము గొప్పదంట. అంటే ఒకవేళ దేవుడు ఏదన్నా నిజంగా వెరితనముగా ఏదైనా పని చేసినా అది మన అందరి జ్ఞానం ఒకవేళ కూడి మనము అన్నిటికన్నా హైయెస్ట్ జ్ఞానం ఉంది అని మనం అనుకుంటే దానికన్నా అది చాలా ఆయన వెరితనం అంటే ఆయన చాలా ఇదిగా చేసేది కూడా దానికన్నా ఇదంట. దేవుని బలహీనత మనుషుల బలం కంటే బలమైనది. సో దేవుని బలహీనత ఒకవేళ ఉంటే ఆ బలహీనత అంట మనుషుల బలము కంటే బలమైనది. సో మనం చాలా సార్లు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు లేకపోతే విశ్వాసం అనే దానికి వచ్చినప్పుడు మనము చెప్పమేమో మనము అనుకోమేమో కానీ మన మైండ్ లో ఇది ఎలా జరుగుతుంది లేకపోతే ఇది ఎందుకు ఇలానే ఎందుకు ఇవాళ రేపు యంగర్ జనరేషన్ కి ఎక్కువ ఉంటుంది. ఏదైనా చెప్తే ఎందుకు ఇది ఎందుకు ఇది ఇలా ఎందుకు అని నేను అనుకుంటా మా జనరేషన్ వరకు అప్పటి వరకు ఒకవేళ ఎవరైనా పెద్దవాళ్ళు ఒక మాట చెప్తే ఎందుకు అని కొన్నిసార్లు అడగకుండా చేసేవాళ్ళం. ఒకవేళ మైండ్ లో ఉన్నా అది ఎందుకు అని అడిగే ధైర్యం కొన్నిసార్లు లేకపోతే ఎందుకు అని అడగాలని కొన్నిసార్లు ఆలోచన లేక ఓకే మరి పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి లేకపోతే పాస్టర్ దైవజనులు వీళ్ళు చెప్పారు కాబట్టి చెయ్యాలి అన్న ఆలోచనతో అలా చేసేవాళ్ళు. కానీ ఈ జనరేషన్ కి అంటే నేను ఇదిగా చెప్పట్లే కానీ చేంజ్ గురించి మాట్లాడుతున్నాను. ఈ జనరేషన్ ఎట్లా ఉంటది, ఏదన్నా కానీ రీజన్ కావాలి, ఎందుకు చేయాలి ఈ పని లేకపోతే ఏం చేయాలి అన్నిటికీ లాజిక్ కారణం. ఈ అంత దినాల్లో ఏమవుతుందంటే జ్ఞానం అనేది చాలా ఎక్కువ పెరిగిపోతుందంట. ఈ జ్ఞానం పెరిగిపోయినప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటంటే అన్నిటికీ రీజన్ కావాలి, అన్నిటికీ జెన్యున్ గా కరెక్ట్ గా అనిపిస్తేనే చేస్తాం, కరెక్ట్ గా ఉంటేనే చేస్తాం. కానీ ఒకవేళ మనము చూస్తే మరి యేసు ప్రభు చేసిన అద్భుతాలు మిరకిల్స్ అనే దాంట్లో ఏ లాజిక్ ఉండదు. అది అసలు ఎట్లా జరిగింది అనే దానికి లాజిక్ ఉండదు, అర్థం కాదు. అద్భుతం అంటే దాని అర్థం ఏంటి? అద్భుతం అంటే మనకు మామూలుగా సాధ్యం కానిది ఒక దైవికంగా ఒక దేవుని ఇంటర్ఫియరెన్స్ తో జరిగే విషయాన్ని ఒక అద్భుతం అంటాం. సో మనం అద్భుతం అన్నప్పుడు దేవుడి ఇంటర్ఫియరెన్స్ జరుగుతుంది. మనందరికీ అద్భుతాలు కావాలి అని అనుకుంటాం, మనందరం అనుకుంటాం కదా. ఎవరికి అద్భుతాలు ఎవరికైనా అవసరం లేదా? అవసరం లేని వారంటే ఎవరు ఉండరు కదా. దయచేసి మీ వీడియోస్ ఆన్ చేసుకోండి, సో మనం చూస్తూ మాట్లాడచ్చు. సో అప్పుడు నేను కంప్యూటర్తో కాక మనుషులతో మాట్లాడినట్టు ఫీలింగ్ ఉంటుంది కొంచెం. సో దయచేసి మీ వీడియోస్ ఆన్ చేసుకోండి. సో అద్భుతం అని మనము అద్భుతం జరగాలనుకుంటాం కానీ మన మైండ్ లో వెనకాల ఒక ఆలోచన ఉంటుంది ఎప్పుడు, ఏంటి ఇది ఎలా జరుగుతుంది అబ్బా, దేవుడు చేస్తాడా, జరుగుతుందా అసలు అద్భుతము? మనం అద్భుతం కోసం ప్రార్థన చేస్తుంటాం, అద్భుతం కోసం వేచి ఉంటాం, కానీ అద్భుతము మళ్ళీ కావాలని అనుకుంటాం. కానీ అద్భుతం అంటే దాని మీనింగే ఏంటి?
అది మామూలుగా మనుషుల దీనికి లేకపోతే సిచ్యువేషన్స్ కి బట్టి అవన్నీ చూస్తే అది అసలు అసాధ్యమే. అది కానీ ఒక దైవిక ఇంటర్ఫియరెన్స్ తో జరిగే విషయం, ఒక డివైన్ ఇంటర్ఫియరెన్స్ తో జరిగే విషయమే మిరకల్ అన్నమాట. సో అది మర్చిపోతాం. ఆ కానీ మనం మిరకల్ కావాలనుకుంటాం. సో మనం ఏదైనా ఒకటి డిసైడ్ చేసుకోవాలి. దేవుడు కెనెత్ హ్యాగన్ గారిది ఒక మాట ఉండేది. నేను రక్షణకు వచ్చిన కొత్తలో ఆ మాట విన్నా అనమాట. అది ఇప్పుడు నాకు అది మైండ్ లో ఉండిపోయింది. ఆ ఏదర్ యూ బిలీవ్ గాడ్ ఆర్ యూ డోంట్, దెర్ ఇస్ నో ఇన్ బిట్వీన్ అంట. అంటే మనం దేవుడిని నమ్ముతామో లేకపోతే నమ్మకం, మధ్యస్థంగా ఏదో ఉండదు. మధ్యస్థంగా అనేది ఏది ఉండదంట. సో నువ్వు ఏదైనా దేవుడు నమ్ముతావా లేకపోతే నమ్మవా, ఈ రెండే ఉంటాయి. కానీ మధ్యస్థంగా ఏది నమ్ముతాను కానీ నమ్మను అని ఉండదంట. సో మనం డిసైడ్ చేసుకోవాలి. ఒకవేళ మనం నమ్మి లేకపోతే మనకు అపనమ్మకం ఉన్నట్టే. కొన్నిసార్లు అపనమ్మకం ఉందని ఒప్పుకోవడం తప్పేం కాదు. ఎందుకంటే మనం చూస్తాం శిష్యులు కూడా ఒప్పుకుంటారు ఎన్నో విషయాలు. యేసు ప్రభు వాళ్ళని గద్దిస్తాడు. సో ఆ ఆ, మీ అల్ప విశ్వాసులారా అని గద్దిస్తాడు. అయితే మనం అది రికగ్నైజ్ చేసుకొని మరి 2 కొరింథీ 13:5 చెప్పినట్టు మనం విశ్వాసంలో ఉన్నామా లేదా ఎప్పుడు మనం ఏం చేసుకోవాలి, పరీక్షించాలి. మనం చాలా సార్లు బిజీగా ఉంటాం వేరే వాళ్ళ విశ్వాసంలో ఉన్నారా లేదా చూడాలి. కానీ మన విశ్వాసం ఏమవుతుంది ఇక్కడ, మన ఆ విశ్వాస పరిమాణం ఎంత అనేది మనము చూడడం మర్చిపోతున్నాం. సో మనం ఇక్కడ చూసుకోవాలి. మనం ప్రతిరోజు పని చేయాల్సింది ఏంటంటే నా విశ్వాసం ఎక్కడి వరకు ఉంది, నా విశ్వాసం వృద్ధి పొందుతుందా లేకపోతే క్షీణిస్తుందా. నేను రోజు ప్రార్థనలో ఉంటున్నా, రోజు ఇది ఉంటున్నా, కానీ నా విశ్వాసం అనే పరిస్థితి ఏంటి, నాకు అలవాటు అయిపోయిందా లేకపోతే మరి నేను నిజంగా మరి అద్భుతాల కోసం ప్రార్థించినప్పుడు నేను నిజంగా నమ్ముతున్నానా, లేకపోతే ఇది ఎలా జరుగుతుంది అని అనుకుంటున్నానా, లేకపోతే నిజంగా నమ్ముతున్నాను. చాలా సార్లు మనము ప్రార్థన చేస్తాం కానీ కొన్నిసార్లు మనకి నమ్మకం ఉండదేమో ఇది జరుగుతుందని. ఆ ఎవరో ఒకరు వర్షం పడకూడదు అని ప్రార్థన చేసి గొడుగు తీసుకొని వెళ్ళారంట. సో ఆ విధంగా మన ప్రార్థన కూడా అట్లాగే ఉంటది. సో మనం చాలా విషయాలు విశ్వాసం ప్రార్థన చేస్తాం కానీ నిజముగా ఆ అది జరగాల్సిన సమయంలో ఆ ఒకవేళ నిజంగా మనం అది విశ్వాసం చూపించాల్సిన సమయంలో మనకు భయం ఉంటుంది. చేస్తాడా దేవుడు నిజంగా చేస్తాడా. కానీ ఇక్కడ మన లాజిక్ మనం ఎప్పుడైతే వదిలిపెడతామో, లాజిక్ మరి విశ్వాసానికి పొత్తు ఉండదు అనమాట, సంబంధం లేదు. చీకటికి వెలుగుకి ఎలా సంబంధం ఉండదో అలా ఉండదు. మీకు ఇంకా క్లియర్ గా ఒకవేళ ప్రాక్టికల్ గా అర్థం అవ్వాలంటే అన్య భాషల్లో మనం చాలా మంది మాట్లాడతాం కదా, ఆ చాలా మంది మాట్లాడతారు కదా అన్య భాషలు. సో అన్య భాషలు మాట్లాడేటప్పుడు ఎంతమందికి అర్థం అవుతుంది, అన్ని పర్ఫెక్ట్ గా ఏం మాట్లాడుతున్నామో అర్థం అవుతుందా? అర్థం మనకి కాదు, చాలాసార్లు మనకి అర్థం కాదు. అయినా ఆ మనకు తెలుసు ఒకటి ఏంటంటే మనం అన్య భాషల్లో మాట్లాడుతున్నప్పుడు మనుషులతో కాదు, మనము దేవునితో మాట్లాడుతున్నాం అని మనకి తెలుసు. సో అయితే అది మనము 1 కొరింథీ 14:14 ఒకసారి చూడండి. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనస్సు ఫలవంతంగా ఉండదు. ఇక్కడ మనం ఒకవేళ ఆలోచిస్తే మన భాషలతో ప్రార్థన చేసినప్పుడు ఏమంట, మన ఆత్మతో ప్రార్థన చేస్తున్నాం కానీ మన మనసుకి ఏమవుతుందంటే అది ఫలవంతంగా ఉండదు. అంటే అర్థం కాదు ఇక్కడ బేసిక్ గా చెప్పాలంటే. మా మైండ్ ఇస్ అన్ఫ్రూట్ఫుల్ అంటే అసలు ఏం జరుగుతుంది భాషలతో ప్రార్థన చేసినప్పుడు అసలు ఏంటి
అయినను చదువు 5:7 కదా. వెలిచూపుతో కాదని విశ్వాసం నడుస్తాను. 2 కొరింథియన్స్ 5. యా 5:7. 5:6 వెలిచూపు వలన. ఓకే ఓకే, ఇంగ్లీష్ లో 7 లో ఉంటుంది, పర్లేదు చదువు. అయితే వెలిచూపుతో కాదు, ఇక్కడ మనం విశ్వాసం వచ్చినప్పుడు మన సెన్సెస్ ఉంటాయి కదా, వాటితో పని ఉండదు. మనం చూసే దాంతో, మనం వినే దాంతో, లేకపోతే మనం స్పర్శించే దాంతో, మనకి మన సెన్స్ ఆర్గన్స్ మనం స్మెల్ చేసే వాటితో పని ఉండదు కొన్నిసార్లు. ఎందుకు? ఇవన్నీ మరి బాహ్యంగా శరీర సంబంధమైనవి కదా, వీటితో పని ఉండదు. విశ్వాసం అనేది మన ఆత్మకు సంబంధించింది. సో దీంతో పని ఉండదు. చాలాసార్లు మనం అక్కడ ఇదవుతుంటాం. మనకు అర్థం కావాలి, మనం ఎంత వీటికి అలవాటు అయిపోయామంటే మనం ఫీల్ అవ్వాలి, మనకు అర్థం కావాలి, మనం చూడాలి, అప్పుడే మనం దాన్ని నమ్ముతాం. కొన్నిసార్లు చూసినప్పుడు మనకు అప్పుడు విశ్వాసం వచ్చినట్టు అనిపిస్తుంది, అది కాదు. సో విశ్వాసం అనేది ఏంటి? హెబ్రీ 11:1 ప్రకారం చదువు. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవన్నటకు రుజువు అని. సో మనకి మన అదృశ్యమైన మన సెన్స్ ఆర్గన్స్ కి కనపడతాయా? లేదు. మనము దాన్ని టచ్ చేయలేము, ఫీల్ చేయలేము, చూడలేము, వినలేము. కానీ మనం అది ఉంది, అది జరుగుతుందని మనం అంటాం. అదే విశ్వాసం. సో మనం ఇందాక మనం చెప్పినట్టు అన్య భాషలో మనం మాట్లాడినప్పుడు మన ఆత్మ మాట్లాడుతుంది కానీ మన మనస్సుకు అర్థం కాదంట. సో విశ్వాసము, ఒకవేళ మనం విశ్వాసంలో నడుస్తుంటే అదేంటి? మన సెన్స్ ఆర్గన్స్ కి, లేకపోతే మన ఆలోచనలకి, మన తలంపులకి అర్థం కాదు, కానీ అది ఉన్నదన్నమాట. సో మనం కొన్ని సిచ్యువేషన్స్ మనము యేసు ప్రభు మరి భూమి పైన కాలంలో మిరకల్స్ మనం చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 1-11 చదువుదాం. చాలమా, ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? ఇక్కడ మనము అక్కడ కానాన వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది. అయితే మరి యేసు ప్రభు చేసే అద్భుతాల గురించి, తనకున్న శక్తి ఇప్పటి వరకు బయట ఏం తెలియలేదు, కానీ ఐఎమ్ ష్యూర్ తన తల్లి అయిన మరియా ఎక్స్పీరియన్స్ చేస్తుండొచ్చు. అందుకే అంత ష్యూర్ గా ఆమె చెప్పింది, ఏదైనా చెయ్యమని. అంటది కదా, ఆయన చెప్పింది మీరు చేయండి అంటది. సో ఒకటి తెలుసు, ఆమె ఖచ్చితంగా నమ్మింది యేసు ప్రభు అది చేయగలడు. ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలియదు, ఆయన అదేం ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇది చూస్తే మనం రికార్డెడ్ మిరకల్స్ లో వన్ ఆఫ్ ద ఫస్ట్ మిరకల్స్. సో ఆ మిరకల్స్ లో ఎవరు చూడలేదు, కానీ మరియా ఇక్కడ నమ్మింది ఏంటంటే యేసు ప్రభు ఇది చేయగలడు. అయితే ఆమె ఏం చెప్తుంది? ఒకవేళ అద్భుతం మీరు చూడాలంటే ఆయన చెప్పింది మీరు చేయాలి, ఆయన చెప్పింది మీరు చేయాలి. అది ఎంత ఫూలిష్ గా మీకు అనిపించినా, ఎంత ఇదిగా అనిపించినా అది మీరు చేయాలి. ఇప్పుడు మనం ఎరుకో గోడలు కూలిపోవడం గురించి మనము చాలా పాటలు పాడుకుంటాం, చాలా మనము దాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. కానీ
అక్కడ జరిగిన దాని ముందు ఆ ఎరుకో గోడలు కూలకు ముందు ఒక విషయం జరిగింది. మనం ఐదో లెక్కలు కానీ జాషువా మరి 5వ అధ్యాయము చివరిలో చూస్తే మరి ఆ ఏమంటారు ఏంజల్ ఆఫ్ ది లార్డ్ వచ్చి అక్కడ నిలబడతారు. మీరు మా అయితే యెహోషువ వెళ్ళి అడుగుతారు, మీరు మా పక్షాన ఉన్నారా లేకపోతే మరి మాకు వ్యతిరేకంగా అంటే, నేను సైన్యం దేవుని యొక్క సైన్యానికి అధిపతి అని ఆయన చెప్తాడు. ఐఎమ్ ద కెప్టెన్ ఆఫ్ ద హోస్ట్ అని. సో చెప్పినప్పుడు ఆయన దగ్గర సాగిలబడి ఆయన నమస్కారం చేసి ఆయన ఒకటి డిసైడ్ చేసుకున్నాడు. అప్పుడు దేవుడు ఆయనకి ఏం ఆజ్ఞయించాడో మనకు అది రికార్డ్ చేయలేదేమో కానీ, సో దేవుడు మాట ఇచ్చేసినప్పుడు ఆయన ఒక్కటి నమ్మాడు, ఓకే ఇప్పుడు నేను కాదు, దేవుడు దీనికి అధిపతి, ఈ యుద్ధము యెహోవాదే, కాబట్టి ఆయన ఏది చెప్తే అది చేస్తాను. సో ఫస్ట్ థింగ్ అబౌట్ ఫెయిత్, మనం మిరకల్ పొందుకోవాలి అంటే మనం ఆయన చెప్పింది చేయాలి. దేర్ ఇస్ నో అదర్ వే, ఒక మార్గం లేదు. ఇప్పుడు నయమాన్ సంగతి మనం అంటే, నయమాన్ ఏమనుకున్నాడు, ఎప్పుడైతే మరి అక్కడికి వెళ్ళాడు, ఆయన సైనాధిపతి వెళ్ళి ఆయన చాలా ఏమంటారు ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు. ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఇట్లాంటి ఆనర్ దొరుకుతుంది, నేను ఎంత నాకున్న ఇదంతా నేను చూపించుకుంటాను, నాకు ఎంత ఏమంటారు ఐశ్వర్యవంతున్నా లేకపోతే ఎంత ఇది ఉందో మాకు చూపించుకుంటాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన మరి ప్రవక్త బయటికి కూడా రాకుండా ఏమంటాడు, వెళ్ళి యోద్ధాంలో 7 సార్లు మునుగన్నప్పుడు ఆయనకి చాలా రోషం పౌరుషం వస్తుంది. ఆయన మరి ఉట్టి ఆ ప్రవక్త దగ్గరికి వచ్చినందుకు ఆయనకి స్వస్థత వచ్చిందా, ఆయన చెప్పింది చేసినందుకు వచ్చింది. సో మనము అద్భుతము పొందుకోవాలంటే మనం ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే, మనకు అర్థం కాదు, ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది, టెన్షన్ ఉంది, ఎలా ఇప్పుడు మరి అది చాలా ఆ కాలంలో అవమానకరం. ఇప్పుడు ఆ అవమానకరమైన సిచ్యువేషన్ లో మరి ఇప్పుడు ద్రాక్షరసం కావాలి, ఏం చేయాలో ఎవరికి అర్థం కావట్లేదేమో. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎంత టెన్షన్ ఉందో మనకు తెలియదు. సో ఆ సమయంలో మేరీ అంటుంది, ఆయన చెప్పింది చేయండి అంట. ఆయన చెప్పింది చేయండి. వీళ్ళకేం తెలుసు నీళ్ళతో ద్రాక్షరసం ఎట్లా అవుతుంది అని వాళ్ళు అనుకోలేదు, లేకపోతే లాజిక్ వాళ్ళు వాడలేదు. ఈ కాలంలో నాలెడ్జ్ పెరిగిపోయినప్పుడు ఏమంటే, నాలెడ్జ్ పెరిగిపోతే డేంజర్, ఈ లోకపరమైన జ్ఞానం పెరిగిపోతే డేంజర్ ఏంటంటే, మనము లాజిక్ ని తీసుకొస్తాం. తెలియకుండానే లాజిక్ అనేది మన బ్రెయిన్ లో వచ్చేస్తుంది. ఆ లాజిక్ అనేది వచ్చినప్పుడు మెల్లమెల్లగా ఫెయిత్ అనేది సన్నగిలుతుంటది అనమాట. ఫెయిత్ అనేది ఉంటుంది, విశ్వాసం అనేది అది తగ్గిపోతా ఉంటుంది. ప్రతిదానికి లాజిక్ ఇది ఎలా జరుగుతుంది, జరగడం సాధ్యమా అని ప్రతిదానికి మనము ఆలోచిస్తుంటాం. కానీ మనం ఒక అద్భుతము చూడాలంటే మనము అది నమ్మి ఆయన చెప్పింది చేయాలి. ఫెయిత్ వితౌట్ యాక్షన్స్ ఇస్ డెడ్. క్రియలేని విశ్వాసం ఏంటంట, మృతం. ఎన్నిసార్లు మనం ఈ మాట మనం మాట్లాడుకుంటాం, క్రియలేని విశ్వాసము మృతము అన్న విషయం మనం ఎన్నిసార్లు మనతో మనం మాట్లాడుకుంటాం. ఆ విశ్వాసం మనం ఆ విశ్వాసం ఉన్నదని చూపించడానికి మనం ఏం క్రియలు చేస్తాం. ఒకవేళ ఎరుకో పరిస్థితి మనం ఆలోచిస్తే, ఎరుకో చుట్టూ 7 రోజులు ఒక్కొక్కసారి తిరగమన్నాడు, 7వ రోజు 7 సార్లు తిరగమని, తర్వాత బిగ్గరగా కేక వేసినప్పుడు ఏమవుతుందంట, ఆ గోడలు కూలిపోతాయని చెప్పారు. అది చూసే వాళ్ళకి, వినే వాళ్ళకి, ఒక యుద్ధం చేసే వాళ్ళకి యుద్ధం చేయకుండా ఆ గోడల చుట్టూ తిరగమంటే ఎంత ఇదైండొచ్చు, ఎంత కోపం వచ్చిండొచ్చు. కొంతమంది కోపం వచ్చిందేమో, కొంతమందికి ఇదేంటి యుద్ధం చేయడానికి మేము యుద్ధ వీరులం, మమ్మల్ని ఏంటి ఇట్లా అంటున్నారండి. లాజిక్ ఉండదు, లాజిక్ అనేది జీరో అనమాట. మన మైండ్ కి అర్థం కాదు. విశ్వాసము ఎప్పుడైతే విశ్వాసంతో ఏదైనా పని చేయాలంటే మన మైండ్ బ్లాక్ అయిపోతుంది, మన మైండ్ కి అర్థం కాదు. మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాలి ఏంటంటే, విశ్వాసము నా మైండ్, నా ఆలోచన, నా లాజిక్ రెండు వ్యతిరేకం. రెండు వ్యతిరేకం ఏంటి, వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్, వర్క్స్ ఆఫ్ ద స్పిరిట్ రెండు ఏంటంటే వ్యతిరేకంగా ఉంటాయి. సో మనము లాజిక్ అనేది మన శరీరానికి సంబంధించింది, మన ఆలోచనలు, మన సెన్సెస్ కి సంబంధించింది. మళ్ళీ విశ్వాసం అనేది మన ఆత్మీయ స్థితికి సంబంధించింది. సో ఈ రెండు ఎప్పుడు ఆపోజిట్ గా ఉంటాయి. రెండు కలిసి, లాజిక్ మరి విశ్వాసం కలిసి ఓకే ఈ రెండు అగ్రి అవుతున్నాయని మనకి ఎక్కడ ఉండదు. మనలో మిరకుల్ కావాలి అంటే ఒకటి ఏంటంటే, మనం ఒకటి ఖచ్చితంగా ఏంటంటే, మరియా చెప్పినట్టు, తల్లి యేసుప్రభు తల్లి అయిన మరియా చెప్పినట్టు ఆయన చెప్పింది మీరు చేయండి. ఆ వాక్యం మరొకసారి చదువుమా. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను.
ఇక్కడ ఆయన పరిచారకులను చూసి ఏం చెప్పిందంటే ఆయన చెప్పింది మీరు చేయండి. ఆయన చెప్పింది మనం చేయడం అనేది ఇస్ ద కీ. విశ్వాసంలో ఒక మిరకల్ పొందుకోవడానికి కీ ఏంటి? మరి దేవుడి ఆత్మ ఆ చెప్పింది చేయడం. నేను చాలా కొన్ని రివైవల్స్ గురించి విన్నాను. ఆ రివైవల్స్ చెప్తే చాలా ఫూలిష్ గా అనిపించవచ్చు, చాలా వెరితనంగా అనిపిస్తుంది, ఇలా చేస్తే మరి అభిషేకం రావడం ఏంటి అని. కానీ నేను కొన్ని రివైవల్స్ లో కొన్ని విషయాలు వింటే చాలా ఫూలిష్ గా అనిపిస్తుంది. కొన్ని అద్భుతాలు జరిగే సమయంలో చేసే విషయాలు చూస్తే చాలా ఫూలిష్ గా అనిపించవచ్చు. కానీ నేను చెప్పినట్టు మన జ్ఞానం ఎక్కడైతే అంతమవుతుందో దేవుని జ్ఞానం అక్కడ ఆరంభం అవుతుంది. మన జ్ఞానం ఎండ్ ఎక్కడ అవుతుందో, మన అండర్స్టాండింగ్ ఎండ్ ఎక్కడ అవుతుంది, మన మైండ్ కి అర్థం కావు. దేవుని కొన్ని కార్యాలు, దేవుని విషయాలు మన మైండ్ కి అర్థం కావు. బట్ ఆర్ వి రెడీ టు డూ వాట్ హీ సేస్? ఆయన చెప్పింది చేయడానికి మనము సిద్ధముగా ఉన్నామా? ఆయన చెప్పింది చేయడానికి మనము సిద్ధంగా ఉన్నాము. హౌ రెడీ ఆర్ యు? మనకు మిరకల్స్ కావాలి. అందరికి మిరకల్స్ వద్దనే వాళ్ళు, అద్భుతాలు వద్దనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మన మధ్యలో? నాకు అద్భుతం అవసరం లేదు అనేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ అద్భుతం పొందుకోవడానికి మరి ఆయన ఆ రాతి కంటైనర్స్ లో వాటర్ నింపమంటే, మనకు వైన్ అవసరం ఉంది కానీ దాంట్లో వాటర్ నింపమంటే మనం సిద్ధంగా ఉంటామా? ఎరికో లాంటి పరిస్థితి, పెద్ద గోడలు, మనం మామూలుగా మన ఏమైనా బుల్డోజర్స్ తెచ్చి పగలగొట్టినా పగిలేంత స్థితిలో ఉండవేమో. చాలా పెద్ద, చాలా వెడల్పైన గోడ. దానికి ఆ యొక్క పట్టణానికి అది ప్రైడ్. ఎరికో గోడల్ని దాటి ఎవ్వరు కూడా, ఏ శత్రువు కూడా రాలేడు అన్న ప్రైడ్. మనం చూస్తే రాహాబు యొక్క ఇల్లు ఆ గోడ పైన ఉండేది, అంత విశాలంగా. ఒక సేయింగ్ ఏంటంటే 8 రథాలు ఒక్కసారి వెళ్లే అంత వెడల్పుగా ఉంటుందంట ఆ గోడ. ఐ డోంట్ నో, ఐ హావ్ హర్డ్ ఇట్, నేను విన్నాను ఈ విషయం. 8 రథాలు ఒక్కసారి వెళ్లే అంత వెడల్పుగా, అంత ఇదిగా ఉంటుంది, అంత స్ట్రాంగ్ గోడ. అంత స్ట్రాంగ్ ని పడగొట్టడానికి ఏదైనా వేరే ఉపాయం ఉండాలి. మనమైతే మన లాజిక్ యూజ్ చేస్తాం కానీ ఫెయిత్ కాదు. సో ఎప్పుడైతే, కానీ ఇక్కడ మనం చూస్తాం యెహోషువ అంటే లాజిక్ యూజ్ చేయలేదు. యెహోషువ ఇస్ ఎ వారియర్. ఆయన యుద్ధం చేసేవాడు కానీ ఆయన ఆలోచించలేదు. ఎరికో గోడల చుట్టూ 7 మార్లు తిరగమంటే తనతో పాటు ఉన్న సైన్యం అందరు కూడా ఏం చేస్తారు? మరి 7 మార్లు తిరిగారు, 7 రోజులు తిరిగారు. అక్కడ ఉన్న చూసేవాళ్ళు, లేకపోతే లోపల ఉన్న ఎరికో పట్టణంలో ఉన్న వాళ్ళు, వాళ్ళకి తెలిస్తే ఆ గోడ మీద నుండి అబ్జర్వ్ చేసే వాళ్ళు ఉండి వాళ్ళు ఏమనుకొని ఉండొచ్చు? వీళ్ళేంట్రా బాబు యుద్ధం చేయకుండా గోడల చుట్టూ తిరుగుతున్నారని నవ్వుకొని ఉండొచ్చు. మనకు తెలుసు నోవాని చూసి ఏం చేశారు? నోవా ఎప్పుడైతే ఓడ కడుతున్నాడో తనని చూసి ఏం చేశాడు? అందరు మాక్ చేశారంట, ఎక్కిరించారు, హేళన చేశారు. సో విశ్వాసంతో చేయాల్సిన పని. దేవుడు నోవాతో మాట్లాడాడు. ఫస్ట్ మాటలు మనం చూస్తే గ్రేస్ అనేది నోవా దేవుని దృష్టికి కృప పొందాడని ఫస్ట్ టైం రాయబడి ఉంటుంది. గ్రేస్ అనేది అక్కడ ఇంట్రడ్యూస్ అయింది. గ్రేస్ అనే మాట కృప గురించి. సో నోవా కృప పొందిన నోవా దేవుని మాట విన్నాడు. సో దేవుడు మనతో మాట్లాడి దేవుడు ఒక అద్భుతం మనం చేస్తానన్న ఆ ఆలోచన పుట్టించాడంటే దేవుని కృప. ఆ కృప, మనము ఆ కృప పొందుకొని ఆ అద్భుతం మనం చూడాలంటే ఆయన చెప్పింది మనము చేయాలి. చాలాసార్లు we won't be ready to do what he is speaking, but we want miracle. మనకి అద్భుతం కావాలి. ఎందుకంటే మనము చేయడానికి సంకోచిస్తాం. ఎందుకంటే అది మా మైండ్ కరెక్ట్ అనిపించదు, మన ఆలోచన కరెక్ట్. చాలాసార్లు మనం ఏదైనా ఎవరైనా చెప్తే మనం చేయడానికి 2 సార్లు ఆలోచిస్తాం. ఎందుకు ఆలోచిస్తాము? డిడ్ యూ ఎవర్ థింక్? బికాజ్ మనం అనుకున్న దానికి మన ఆలోచనకు అది కరెక్ట్ అనిపించదు కాబట్టి మనం చాలా సార్లు చేయము. కానీ విశ్వాసం అనేది ఏంటి? దానికి వ్యతిరేకంగా ఉంటుంది. మన మైండ్కి అర్థం కాదు. ఎందుకంటే విశ్వాసం ఆత్మకు సంబంధించింది, లాజిక్ అనేది మన శరీరానికి సంబంధించింది, మన సెన్సెస్ కి సంబంధించింది. సో అది ఎప్పుడు కూడా దేవుని యొక్క పనికి, కార్యానికి అడ్డుపడుతుంది కానీ ఎప్పుడు కూడా దానికి మరి సహకరించదు. సో ఇక్కడ మరియా చెప్పినట్టు ఆయన చెప్పింది మనం చేస్తే ఆ నీళ్లు ద్రాక్షరసంగా మారగలవు. ఆయన చెప్పింది వారు చేయకపోతే మరి నీళ్లు ద్రాక్షరసంగా మారకపోయాయి.
మనం చాలా ఇదిగా ఉండాలి. మనం ఆయన చెప్పింది మనం విశ్వాసము మన క్రియలతో కూడిందా లేకపోతే మన విశ్వాసము మృతమైందా. నాకు విశ్వాసం ఉంది అనుకుంటే సరిపోదు. విశ్వాసము మనము ఆ దానికి తగిన క్రియలు కూడా మనం చేయాలి. మనకు మారు మనసు ఉంది అంటే సరిపోదు. బాప్తిజం ఇచ్చే యోహాన్ ఏమన్నాడు? మారు మనసుకు తగిన క్రియలు ఫలము ఫలించి అన్నాడు. మారు మనసుకు తగిన ఫలము ఫలించాలని. ఒకవేళ మనకు మారు మనసు ఉందంటే మారు మనసు తగిన క్రియలు మనం చేస్తాం. ఎందుకు అది ఫెయిత్, దాని క్రియలు మనము చూపించాలి. సో నాకు విశ్వాసం ఉంది అని మనము ఊరుకుంటే కాదు, విశ్వాసానికి తగిన క్రియలు మనం చేస్తున్నామా, ఎలా చేస్తున్నాం, ఏంటి మనం చేసేది. దేవుడు చెప్పింది విశ్వాసంతో మనము అద్భుతము కావాలనుకుంటున్నాము. అద్భుతము కావాలంటే ఆ విశ్వాసం గురించి, ఆ విశ్వాసంతో మనం ఆయన చెప్పిన క్రియలు చేస్తున్నామా లేదా. చాలా సార్లు వి థింక్ వై ఇంకా అద్భుతం ఎందుకు జరగట్లేదు, ఇంకా మరి ఎందుకు అని. చాలాసార్లు మనం హీలింగ్ కి కోసం ప్రేయర్ చేస్తాం కానీ మనం వీఆర్ హీల్డ్ అన్నట్టు మనం నడుస్తామా? నడవాలి. హీలింగ్ వచ్చాక అప్పుడు నమ్ముతాం అనుకుంటాం. యేసు ప్రభు మరి ఆ కోనేటి దగ్గర ఉన్న వ్యక్తి ఏమైనా నీ పరిపెత్తుకొని నడువు అన్నప్పుడు లేదు వెయిట్ చేస్తాను అని వెయిట్ చేస్తాడా? వెయిట్ చేయలేదు, వేసి ఎత్తుకొని నడిచాడు. మనం ఏం చేస్తాము? ఆ పరిపెత్తుకొని నడువు అన్న తర్వాత కూడా వెయిట్ చేస్తుంటాం. ఇంకేదైనా ఇంకొక సడన్ గా మనం ఎవరైనా ఇట్లా నిలబడితే అప్పుడు నేను నమ్ముతాను అనుకుంటా. సో హౌ మనం మనం ఇన్ని సంవత్సరాలు మనం దేవుని తెలుసుకొని మనం అంటే విశ్వాసం అనేది మన ఏ పరిమాణంలో మనలో ఉంది, మనం ఎటువంటి అద్భుతాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, మరి ఏ పరిమాణంలో ఉంది. ఎరికో చుట్టూ వాళ్ళు తిరిగినప్పుడు అవి స్ట్రాంగ్ హోల్డ్స్ అనుకున్నాను, మన మైండ్ లో స్ట్రాంగ్ హోల్డ్స్ అనుకున్నాం. ఒకవేళ మన మైండ్ లో అటువంటి స్ట్రాంగ్ హోల్డ్స్ ఉంటే మన దేవుడు అంటాడు మనకి లాజిక్ కి వ్యతిరేకంగా మనకు చెప్తాడు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ హోల్డ్స్ ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి అందరు ఒకటే విధంగా విశ్వాసంలో ఉండాలని ఏమి లేదు. అందరికి ఒకటే విధంగా అది పనిచేస్తుంది. దేవుడు మీకు ఒక మాట చెప్పొచ్చు, నాకు ఒక మాట చెప్పొచ్చు. నేను ఒక విధంగా కొన్ని విషయాలు చేయాలి, మీరు ఒక విధంగా కొన్ని విషయాలు చేయాలని చెప్పి ఉండొచ్చు. మరి దేవుడే అబ్రహాంని తన కుమారుని బలి ఇవ్వమని చెప్పాడు. దేవుడే తన హస్తాన్ని పట్టి ఆపేశాడు. కొంతమంది ఏం చెప్తారంటే ట్రెడిషనల్ పీపుల్ ఒకవేళ ట్రెడిషన్ ఆచార పద్ధతులు లేకపోతే ఒక్కసారి చెప్పాడుగా చేశానంటే దేవుడి మాట కూడా వినకుండా ఇసాకుని బలి చేసేవాడేమో అబ్రహాం. కానీ ఆయన ఎంత కనెక్టెడ్ ఉన్నాడు, ఆయన విశ్వాసంలో ఎంత ఇది ఉన్నాడంటే దేవుడు చెప్పిన మాట ఆయనకు అర్థమైనా అర్థం కాకపోయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అదేంటి కుమారుని బలి ఇవ్వడం అనడం ఏంటి, అదేంటి మళ్ళీ నువ్వే ఆపేయమండం ఏంటి అని అనుకోలేదు. మనం చూస్తాము హెస్కియా సమయంలో కూడా మరి నీ సమయం అయిపోయింది, నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెషయాను పంపించి చెప్తారు. ఆయన దాటి వెళ్ళక ముందే మళ్ళీ ఒకసారి దేవుడు వెళ్తా నువ్వు వెళ్ళి చెప్పు ఆయనకు నేను 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాను. అదేంటి నాకు అవమానం కదా, నువ్వు చెప్పిన మాట ఒకటి ఇప్పుడు మళ్ళీ ఒకటి ఇచ్చేయాలని కాదు. అది ఎంత ఫూలిష్ గా అనిపించినా, ఎంత ఇదిగా అనిపించినా, కొంతమంది నేకడ్ గా నడిచారు, మరి కొంతమంది చాలా భయంకరమైన విషయాలు చేశారు. దేవుడు చెప్పింది వాళ్ళు ఆలోచించలేదు, లాజిక్ అనేది వాళ్ళు వాడలేదు. వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరిగాయంటే లాజిక్ అనేది సున్నా అన్నమాట, అండర్స్టాండింగ్ అనేది సున్నా. అప్పుడే మనం అద్భుతం పొందుకోగలం. కొన్నిసార్లు మన జీవితంలో అద్భుతాలు జరగకుండా మనమే ఆపుతున్నాం. ఐఎమ్ టాకింగ్ టు ఎవ్రీబడి ఇంక్లూడింగ్ మీ. కొన్నిసార్లు మనము అద్భుతం కావాలని చాలా ఆశిస్తాము, కానీ అద్భుతం జరగకుండా ఆపేది ఎవరో కాదు. చాలాసార్లు మనం సైతాన్ని సాధారణ ఒట్టిగా బ్లేమ్ చేస్తుంటాం, కానీ కొన్నిసార్లు మనమే ఆపుతుంటాం. ఎందుకంటే మనం అది పొందుకోవడానికి విశ్వాసము లేదు. Do we have that faith? ఇంకొక విషయం చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి 27 చూడండి. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతట సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి
ప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. అదేంటి, ఇక వాళ్ళు చూస్తే యేసు ప్రభు అద్భుతాలు వాళ్ళు ఎన్నో చూశారు కదా. యేసుప్రభు అద్భుతాలు చూశారు వాళ్ళు. మనం 4వ అధ్యాయం ఆయన పరిచర్య మొదలైంది, ఇప్పుడు 8వ అధ్యాయంకి వచ్చాము. ఎన్నో అద్భుతాలు వాళ్ళు చూశారు. ఇక్కడ వచ్చి అడుగుతున్నారు, ఆ ఆ ఏంటి దేవా, మనం మేము నశించిపోతున్నాం. యేసుప్రభు ఉన్న వీళ్ళున్నారు. యేసుప్రభు ఎన్నో అద్భుతాలు చేశారు. చేసినప్పుడు నశించిపోతున్నాం అన్న ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చింది? అందుకే దేవుడు ఫస్ట్ వాళ్ళని గద్దిస్తారు, అల్ప విశ్వాసులారా. వాళ్ళకు విశ్వాసం ఉండుంటే, వాళ్ళు వేచి ఉంటే ఇంకొక విధంగా అద్భుతం జరిగేదేమో. మళ్ళీ ఆయన అద్భుతం చేశాక వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు, ఇదేంటి గాలి సముద్రం ఈయనకు లోబడుతున్నాయి అంటే అని ఆశ్చర్యపడుతున్నారు. సో వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ యేసు ప్రభుతో ఉన్నారు, ఆ నావలో ఉన్నారు, కానీ వాళ్ళ ఫెయిత్ ఎట్లా ఉంది? ఫెయిత్ ఎట్లా ఉందంటే, ఆ యేసు ప్రభు ఉన్న నావలో ఎన్నో అద్భుతాలు యేసు ప్రభు చేశారు, కానీ మన విషయం చేయాలంటే ఆలోచిస్తాడేమో అనుకున్నారా? లేకపోతే అంత ఆశ్చర్యపడడం ఎందుకు? చదువు లాస్ట్ వర్స్ 27. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. అదేంటి తెలియదు ఎట్టివాడా అని సడన్ గా వాళ్ళకి అదే డౌట్ ఎందుకు వచ్చింది? వాళ్ళు ఎందుకు వెంబడిస్తున్నారు ఆయనని? ఆయన బోధకుడు, ఆయన మెస్సయ అనుకునే కదా ఆయన వెంబడిస్తున్నారు. లేకపోతే ఆయనలో వేరే ఇది లేనిది ఆయనలో ఉందనే కదా చూసి వాళ్ళు వెంబడిస్తున్నారు. ఇంతకుముందు ఎన్నో అద్భుతాలు చూశారు. ఇప్పుడు సడన్ గా వాళ్ళకి ఈయన ఎవరు అసలు అని అనిపిస్తుంది. సో చూడండి, విశ్వాసం పైన ఎవ్రీడే వర్క్ చేయాలి. అదే ఒక్కసారి నాకు విశ్వాసం వచ్చేసింది కాబట్టి ఇంకా నాకు జీవితకాలం అంతా విశ్వాసం ఉంటుందని కాదు. లేకపోతే పౌలు చెప్పేవాడు కాదు, మీరు విశ్వాసంలో ఉన్నారో లేదో చూసుకోండి అని చెప్పేవాడు కాదు. విశ్వాసం మన బైక్ లో ఫ్యూయల్ లాంటిది అనుకో, అది ఎప్పుడు కూడా మనము నూతనంగా ఇచ్చేసుకోవాలి. ఒకవేళ మనకి విశ్వాసం తక్కువ ఉందనంటే మనం అడుగుతా ఉండాలి ప్రతిరోజు. ఎవరైనా కానీ ఇంత ఇదిగా ఉన్నారు, ఇంత చాలా సార్లు కొత్త బిలీవర్స్ కి విశ్వాసం ఎక్కువ ఉంటది. ఎందుకంటే వాళ్ళు అప్పుడే వచ్చారు కాబట్టి ఆసక్తి ఎక్కువ ఉంటది, నమ్మేస్తారు, ఇచ్చేస్తారు. తర్వాత విశ్వాసము మెల్లమెల్లగా ఇదైపోయి లాజిక్ అనేది వస్తుంటది అన్నమాట. సో లాజిక్ అనేది వస్తుంటది, విశ్వాసం అనేది. అందుకే మనం ప్రతిరోజు ఆ ఫ్యూయల్ లాగా మనము ఇది చేసుకుంటున్నారు. ఫ్యాన్ ద ఫ్లేమ్ అంటే దాన్ని నిప్పులు ఆరిపోకుండా ఏం చేస్తుంటాం, దాన్ని గాలి ఉప్పుతూ ఉండాలి. లేకపోతే నిప్పులు ఎంత ఎర్రగా కనిపించినా ఒకసారి ఏమైతే మళ్ళీ అవి నల్ల బొగ్గు మళ్ళా మారిపోతాయి, చల్లగా అయిపోతాయి. దానికి ఏం చేస్తున్నారు, ఎప్పుడు విసురుతూ ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చేస్తే విశ్వాసం పెరుగుతుందేమో. మనలో విశ్వాసం ఎప్పుడు మరి కాన్స్టెంట్ గా ఇదిగా ఉండాలంటే మనం ఏం చేయాలనేది మన మనసుకు తెలుసు, మన హృదయానికి తెలుసు. నేను చెప్తే మీకు తెలిసేది కాదు. ఎందుకంటే మనలో ఉన్న అభిషేకము మనకి అన్ని నేర్పిస్తుందండి. పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడు, అన్ని మనకి నేర్పిస్తాడు. సో మనము ఆ విశ్వాసము కంటిన్యూ అవ్వడానికి చేయాల్సిన క్రియలు మనం తెలుసుకొని ఆ క్రియలు మనం కొనసాగాలి. అది మనం వర్క్ చేయాల్సింది. మనకు అద్భుతాలు కావాలి, కానీ విశ్వాసం చూపించడానికి మనకేమొస్తుంది, లాజిక్ అడ్డొస్తుంది. ఆ లాజిక్ ని దాటి మనము రావాలి. అప్పుడు మనం అద్భుతాలు పొందుకుంటాం. మేబీ యూ విల్ సీ ఎ మిరకల్ ఎవ్రీడే. ప్రతిరోజు మనం ఒక అద్భుతం చూస్తాం. మేబీ నేను అనుకుంటే మనం ఎక్కువ టైం ప్రార్థన చేసేది దేవుడు అద్భుతాలు చేయడానికి మనం ఆయన చేయి ఊరికే షేక్ చేస్తున్నాం కాదు, మనకున్న అవిశ్వాసాన్ని షేక్ చేస్తున్నామేమో. అప్పుడు మనం దేవునితో ఐక్యపరచబడి దేవుని యొక్క శక్తి మనలో రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ ద డిలే. బికాస్ మన మైండ్ లో మనము ఆదమవ్వ అని దేవుడు మరి ఏమంటారు, మంచి చెడులు తెలిస్తే ఆ పండు తినద్దని ఎందుకు చెప్పుకుంటారంటే ఎందుకే అనుకుంటారు. ఒకవేళ అది చేయకపోతే దేవుడు ఏది చెప్తే అది చేయడానికి చాలా ఈజీగా ఉండేది ఆదాం అవ్వకి.
అందుకే దేవుడు అన్నాడు మంచి చెడు తెలిపే ఆ ఫలం తప్ప మీరు అది తింటే మీరు చస్తారు అన్నాడు. ఎందుకు చస్తారు? ఏ విషయాన్ని చేస్తారు? ఒబీడియన్స్ చచ్చిపోతారు ఫస్ట్. ఆ విధేయతలో చనిపోయారు. విధేయత చూపించడం, విధేయత అనే విషయం చనిపోయారు. అందుకే ఇప్పటికీ కూడా మనకి అంత కష్టమవుతుంది. ఒకసారి ఆదికాండం 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. చాలు. మొదటి వచనం చదువు. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. చాలు. ఇక్కడ మీరు డిఫరెన్స్ చూసారా? ఆదాముని దేవుడు సృష్టించినప్పుడు దేవుడు పోలికగా చేశాడంట. 3వ వచనం వచ్చేటప్పటికి ఆదాం ఎవరి పోలికలో చేశాడు మనుషుల్ని? తన పోలికలో తన స్వభావం తన ఏమంటారు స్వరూపంలో చేశాడు. దేవుడు ఆదాంని తన పోలికలో తన స్వరూపం చేశాడు. కానీ ఇక్కడ 3వ వచనంకి వచ్చే వరకు ఆదాము కలిగిన కుమారుడు ఎవరి స్వరూపంలో ఉన్నాడు? ఆదాం స్వరూపం. అందుకే మనందరూ కూడా ఇక్కడ సడన్ గా ఏమైంది? లాజిక్ అడ్డొచ్చేసింది చూసారా? మంచి చెడుల గురించి ఫలం తిన్నప్పుడు దేవుడు ఆదాం అని ఎక్కడున్నావు అంటే ఏమంటున్నాడు? నేను దిగంబరనే ఉన్నాను కాబట్టి నేను దాక్కున్నా అంటున్నాడు. సడన్ గా ఏమొచ్చింది? లాజిక్ వచ్చేసింది. నేనున్న కండిషన్ ని నేను దేవుడిని కలవలేను, లేకపోతే నేను ఈ పరిస్థితిలో ఉన్నాను. అప్పటి వరకు ఏమైంది? ఆయన మంచి ఫలం ఆ వృక్ష ఫలం తిననప్పటి వరకు ఏమైంది? అవన్నీ ఏం కాదు. దేవుడు రమ్మంటే వెళ్ళారు, దేవుడు చేయమంటే చేశారు. సో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ మన ఆలోచన, మన లాజిక్. ఆదాము కూడా ఇక్కడ ఏం చేశాడు? దేవుని పోలికలో ఆదాము సృజింపబడ్డాడు. మనం మొదటి వచనం చూస్తే 3వ వచనం వచ్చేటప్పటికి ఆదాము ఏం చేస్తున్నాడు? తన పోలికలో. చదువు 3వ వచనం మరొకసారి. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. తన పోలికగా తన స్వరూపమున తన పోలికగా తన స్వరూపంలో కుమారుని కన్నాడంట. అందుకే యేసు ప్రభు వచ్చి మరలా మనని తిరిగి దేవుని స్వరూపంలో దేవుని పోలికగా మార్చారు. అది ఆ ప్రాసెస్ అనేది మనము అది మన మనస్సు నూతన పరచబడాలి. ఎవ్రీ డే వీ హ్యావ్ టు వర్క్ ఆన్ అవర్ థాట్స్, ఎవ్రీ డే వీ హ్యావ్ టు వర్క్ ఆన్ అవర్ లైఫ్స్. ఎందుకంటే మనం ఇంకా అది ఏమవుతుంది? దేవుడు వాత్సల్యత మనకు నూతనంగా ప్రతిరోజు ఇవ్వబడుతుంది కదా. మనం ఇక్కడ చూస్తే మనలో ఒకవేళ మనము కొంచెం ఇదిగా ఉంటే ఆదాము స్వభావం మళ్ళీ ఆపరేట్ చేస్తుంటది. మన లాజిక్ అనేది పడిపోయిన ఆదాము స్వభావం అది వచ్చేస్తుంటది. మనం ఏం చేయాలి? వారు ఎవరైతే క్రీస్తు చేస్తున్నారో వాళ్ళు ఏంటి? నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో క్రొత్తవా అని ఉంటుంది. మనం అన్ని ఆల్ థింగ్స్ ఆర్ టు బి మేడ్ న్యూ అంటే ఇది రోజు మన విశ్వాసాన్ని పరీక్షించుకొని రోజు దాంట్లో పనిచేయాలి. రోజు ఆ ఫ్యూయల్ ఇస్తా ఉండాలి. విశ్వాసం అన్న ఫ్యూయల్ నింపుతా ఉంటే ఏమవుతుంది? ఈ యొక్క లాజిక్ అనేది వెళ్ళిపోతుంది. ఇది రోజు మనం పనిచేయాల్సింది. నేను విశ్వాసిని, వీఆర్ బిలీవర్స్ అనుకుంటాం, కానీ డూ వి రియల్లీ బిలీవ్? వాట్ డూ యూ బిలీవ్? కొన్నిసార్లు మనం మిరకల్ జరగదేమో అన్న బిలీఫ్ ఎక్కువ ఉంటుంది, జరుగుతుంది అన్నదానికన్నా కదా. ఈ మిరకల్ జరగదేమో అనే విశ్వాసం ఎక్కువ ఉంటుంది. ప్రార్థిస్తున్నాం కానీ మన మైండ్ లో మిరకల్ జరగదు అనే ఉంటుంది. సో మనం ప్రార్థించేది, మనం పోరాడేది ఏంటి? మన విశ్వాసము అధికపరచబడాలి. మనం ఎన్నిసార్లు అడుగుతాం? నేనైతే అడుగుతూనే ఉంటా, ఎందుకంటే ఈ పోరాటం నాలో కూడా జరుగుతుంది. దేవా నా విశ్వాసాన్ని పెంచు, దేవా నాకు విశ్వాసం లేదు, విశ్వాసం లేదు. చాలా సార్లు ఏదైనా జరుగుతుందంటే ఇది ఎలా సాధ్యం? ఈ ఆలోచన మనకి వస్తూ ఉంటది. ఐ థింక్ ఎవరు చెప్పలేరు. దేవుడు ఒక మాట ఇచ్చాక దేవా ఇది ఎలా సాధ్యం అని అడగని వాళ్ళు ఎవరు ఉండరేమో. కానీ అది ఇగ్నరెన్స్ లో అడుగుతున్నామా, లేకపోతే మనము దేవుడికి ఏం సాధ్యమని అన్న విషయం అలా అడుగుతున్నామా? రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది.
మనం చూస్తే జకరయ్య హై ప్రీస్ట్, మరి మేరీ అడిగిన దాంట్లో ఎక్కువ ఏం డిఫరెన్స్ లేదు. ఇది ఎలా సాధ్యం, నేను కన్యకని కదా, ఇది ఎలా సాధ్యం అని ఆయన అడిగి, అయ్యో నేను వృద్ధుని కదా, ఇది ఎలా సాధ్యం అని ఆయన అడిగారు. కానీ జకరయ్య మరి నోరు మూయబడింది. ఇక్కడ చూస్తే మేరీతో దేవదూత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. జకరయ్యకి దేవుని యొక్క ఆ మిరకల్స్, ఆయన ప్రధాన యాజకుడు, ఆయనకి ఐడియా ఉంది, ఆయన తెలుసు. మనకు తెలిసిన దాన్ని బట్టి మనం జడ్జ్ చేయబడతామని దేవుని వాక్యం ఉంది కదా, మనకి తెలిసిన దాన్ని బట్టి మనం జడ్జ్ చేయబడతాం. సో మనకు తెలుసా దేవుడి అద్భుతాలు మనం చూసామా? ఇవన్నీ కూడా మనకి దృష్టాంతములుగా రాయబడ్డాను. ఎందుకు పాత నిబంధనలు అన్ని అద్భుతాలు రికార్డ్ చేయబడాయి, ఎందుకు మనం కొత్త నిబంధనలు యేసుప్రభు చేసిన అద్భుతాలు మనం చూస్తున్నాం. మనం కూడా యేసుప్రభు అద్భుతాలు చూస్తే ఈయనెవరు, గాలి సముద్రం ఈయనకు లోబడుతున్నాయి అనుకుంటాము. అఫ్ కోర్స్ అవి లోబడతాయి, అవి లోబడాలి. ఏదో కొంచెం సనగిన విశ్వాసం, అల్ప విశ్వాసం, కొంచెం విశ్వాసం ఉందనమాట. అందుకే వెళ్ళి యేసుప్రభుని లేపరు వాళ్ళు. అయ్యో మేము నశిస్తున్నాం, నువ్వేమని చేయాలి, ఏదో చేయగలడు అని అనుకున్నాం. మరి చేస్తే ఆశ్చర్యపోతున్నారు. మనం చాలా మంది బిలీవర్స్ కి మిరకల్స్, బిలీవర్స్ కి విశ్వాసంతో దేవుని దగ్గర నుంచి పొందుకోవడం అనేది మనం ఊపిరి పీల్చుకున్నట్టు ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం, మనం కూడా షాక్ అవుతూ ఉంటాం దేవుడి యొక్క అద్భుతాలు చూసినప్పుడు. దేవుడు ఇట్లా అద్భుతం ఎలా చేస్తాను లైఫ్ లో. నేను అది అంటే మనము అద్భుతం పొందుకున్నందుకు సంతోషపడడం వేరు, అబ్బాయి అద్భుతం ఎలా జరిగింది, అసలు దేవుడు ఎలా చేశానని అనుకోవడం వేరు. ఇక్కడ మనం చూస్తే అద్భుతం పొందుకున్నారు, గాలి సముద్రము అది ఏమంటారు దేవుని మాటకు లోబడింది. కానీ వీళ్ళు ఏంటి ఆశ్చర్యపడుతున్నారు, అయ్యో ఎలా లోబడ్డాయి అబ్బా గాలి సముద్రము. మరి మీరు ఎందుకు వెంబడిస్తున్నారు, ఎందుకు మీరు నావలో ఉన్నారు, అసలు ఎందుకున్నారు మీరు యేసు ప్రభుతో? ఇజంట్ ఇట్ వాట్ హీ ఈస్ హియర్ ఫర్? అది చేయడానికే కదా ఆయన మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి, విష్ణుని యొక్క క్రియలు లయపరచడానికి. ఇవన్నీ తెలుసు. కానీ విశ్వాసము, వాళ్ళ శిష్యులైన విశ్వాసములో వారు ఇదిగా ఉంది. ఇంకొక విషయం, ఏమంటారు 5 రొట్టెలు 2 చేపలు అది వస్తే వాళ్ళకి అసలు మొత్తం మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. ఏమన్నారు, ఇలా మేము ఒకవేళ ఇన్ని నెలల జీతం కనుక మేము తీసుకొచ్చిన, ఇన్ని నెలలో 200 దినారాల ఖర్చు పెట్టినా కానీ, ఒకసారి చూడండి అది యోహాను సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువు. అటు తర్వాత యేసు తిబేరియా సముద్రము అనగా గలిలియా సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా అను యూదుల పండగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగెను గాని, ఏమి చేయనయుండెనో తానే ఎరిగియుండి అతనిని పరీక్షించుటకు అలాగడిగెను. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. ఆయన శిష్యులలో ఇక్కడ జీసస్ ఇస్ ఛాలెంజింగ్ ఫిలిప్స్ లాజిక్ అన్నమాట. ఫిలిప్ యొక్క లాజిక్ ని ఛాలెంజ్ చేస్తున్నాడు. కొన్నిసార్లు ఇప్పుడు ఇంకొక అద్భుతం జరిగినప్పుడు, ఇంకొక సంఘటనలో వాళ్ళు నావలో ఉంటారు, యేసు ప్రభు వాళ్ళని దాటి వెళ్ళిపోతుంటారు వాళ్ళు ఎదురున్నప్పుడు. అరే ఇక్కడ కూడా ఫిలిప్ ని ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు. ఓకే, నీ లాజిక్ ఏం చెప్తుంది ఫిలిప్ అని అడుగుతున్నారు. ఏమంటున్నాడు ఇక్కడ, అందరికి మనం ఇచ్చేయాలి, కొంచెం కొంచెం ఇచ్చినా గానీ 200 దినారాల అంత ఆ బ్రెడ్ సరిపోదు అని చెప్తున్నాడు కదా. చదువు. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడును కొంచెం కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. సరే, ఇక్కడ వెంటనే ఫిలిప్ అక్కడ క్యాలిక్యులేషన్స్ లో, లేకపోతే ఎంత, ఇది ఈవెంట్ మేనేజర్ అనుకుంటా ఫిలిప్. సో ఏం చేస్తున్నాడు, ఈవెంట్ మేనేజ్ చేస్తున్నాడు. ఎట్లా ఇది ఎట్లా సరిపోతుంది, ఇది ఇంత ఉన్నాయి కానీ సరిపోదు అని చెప్పి చెప్తున్నాడు.
అక్కడేమో ఇస్కరేత్ యోధ ట్రెజరర్, ఆయన ఏం చేస్తున్నాడు, ఆమె వచ్చి ఏమంటారు అత్తరు బుడ్డి పగలగొట్టినప్పుడు ఇంత ఇంత కాస్ట్లీ నువ్వు ఇది చేసేస్తున్నావు, అదంతా ఉంటే అది ఎంతో మంది పేదలకు ఇచ్చేయచ్చు. సో శిష్యులై ఉండి దే ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్. యేసు ప్రభు వారితో ఉన్నారు, వాళ్ళ ముందున్నారు, అద్భుతాలు చూస్తున్నారు, అయినా వాళ్ళందరూ స్టిల్ దే ఆర్ స్ట్రగ్లింగ్. ఎప్పటి వరకు వాళ్ళు అట్లా స్ట్రగుల్ అవుతూ ఉన్నారంటే, ఎప్పటి వరకు అయితే వాళ్ళు కంప్లీట్ గా హోలీ స్పిరిట్ కి, పరిశుద్ధాత్మకి సరెండర్ చేయలేదు, అప్పటి వరకు వాళ్ళు స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. యేసు ప్రభుని చూస్తున్నారు, కానీ అడామిక్ నేచర్ అనేది ఏం చేస్తుంది, అది డామినేట్ చేసేస్తుంది. ఎందుకంటే మనం ఆదాము స్వరూపంలో, ఆదాము పోలికలో చేయబడ్డాం. వెన్ వీఆర్ బార్న్, వీఆర్ నాట్ బార్న్ యాజ్ బిలీవర్స్, వీఆర్ బార్న్ యాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఆడమ్. మనము విశ్వాసులుగా పుట్టలేదు, పుట్టగానే మనము ఆదాము యొక్క నేచర్ తో పుట్టామన్నమాట. అందుకే మనం ఎప్పుడైతే ఆదాము పండు తిన్నాడో, ఆదాముతో పాటు మనం అందరం కూడా చనిపోయాం. సో అడామిక్ నేచర్ ఇది కావాలంటే మనము కంప్లీట్ గా పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉండాలి. అందుకే మనం అనుదినము మనం ఆ పెట్రోల్ నింపినట్టు ఆ విశ్వాసంని మనం ఇచ్చేస్తూ ఉండాలి. విశ్వాసం ఎలా ఇచ్చేయాలంటే, విశ్వాసము ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమ మనలో ఉంటుందో మనలో డౌట్ ఉండదు. అందుకే పరిశుద్ధాత్మ మన హృదయంలో ఏమి నింపాడంట, ఆయన ప్రేమని మన హృదయంలో పెట్టాడు. ఎప్పుడైతే మనం ఎవరైనా ప్రేమిస్తాం అనుకోండి, మనం ఏం చేస్తాం, లాజిక్ అనేది 0 అయిపోతుంది. అందుకే మనం చూస్తే ప్రేమలో చాలా మంది చాలా ఫూలిష్ థింగ్స్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ లాజిక్ చాలా మటుకు, ఒకవేళ మామూలుగా మనుషుల మధ్యలోనే ఆ ప్రేమ అనేది అది చేయగలదంటే, మరి నిజంగా మనకి దేవుడి యొక్క అగాపే ప్రేమ అంటే మనం ఏం చేస్తాం, అదే చేంజ్ మనం చూస్తాం. ఈ శిష్యులే ఎవరైతే యేసు ప్రభుతో ఉన్నారు 24/7, ఎవరైతే యేసు ప్రభుతో తింటున్నారు, ఆయన ఉన్న దగ్గరే ఉంటున్నారు, అయినా వాళ్ళకి డౌట్ వస్తుంది, ఆశ్చర్యం వేస్తుంది, అబ్బా ఈ అద్భుతం ఎలా చేశారు అబ్బా యేసయ్య, ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నాను. ఫిలిప్ ఇక్కడ క్యాల్కులేషన్స్ చేసేస్తున్నాడు, ఇలా ఇది ఎలా అట్లా. ఇవన్నీ చూస్తుంటే మనం కనపడతాం కదా, నేను కనపడతా ఉంటాను. ఆ శిష్యుల్లో మరి అల్ప విశ్వాసము నాకు చాలాసార్లు కనపడతాం. చాలాసార్లు అనుకుంటే మనం విశ్వాసం ఉందని, కానీ ఒకవేళ ఏదైనా పరిస్థితి జరిగినప్పుడు మనకి ఏం గుర్తొస్తుంది, భయపడతామా, మనకి వెంటనే ఇచ్చేస్తాం. ఆ ఒక్క 1 సెకండ్, కొంచెం సేపన మనకు ఆ భయం అనేది ఉంటుంది. సో మనం అనుదినం ఆ అడామిక్ నేచర్ తో మనం ఫైట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మనం ఇక్కడ ఆదికాండం 5:3 చూసినట్లు, మనం ఏంటంటే ఆదాము స్వరూపంలో, ఆదాము పోలికలో చేయబడ్డాం కాబట్టి ఆ ఫైట్ మనలో ఎప్పుడు ఉంటుంది. లాజిక్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది. నువ్వు ఎందుకు ఆదాం నాకు కనపడట్లేదు, దేవుడు సింపుల్ వర్డ్స్ లో అడగాలని చెప్తే, నేను దిగంబరిగా ఉన్నాను అందుకనే కనపడ, ఇదేంటి లాజిక్ వచ్చేస్తుంది వెంటనే, నేను ఏమై ఉన్నాను అనేది వచ్చేస్తుంది. దేవుడు అదే యాక్చువల్లీ హి వాస్ ట్రైయింగ్ టు ప్రొటెక్ట్ అన్నమాట ఆదాం. ఇట్స్ నాట్ అబౌట్ వాట్ యు ఆర్, ఇట్స్ అబౌట్ వాట్ ఐ యామ్. అంటే నువ్వేమై, యాక్చువల్లీ ఆ పండు తినక ముందు వరకు ఏంటి, ఆదాం ఏమై ఉన్నాడో అని కాదు, దేవుడు ఏమై ఉన్నాడో అనేది ఇంపార్టెంట్ ఉంది. దేవుని యొక్క మహిమ ఆయన కప్పి ఉంది. సో దేవుని యొక్క మహిమ ఉంది, దేవుని యొక్క సన్నిధి ఉంది, దేవుని యొక్క సహవాసం ఉంది, అన్ని దేవుడి గురించే ఉంది. అప్పటి వరకు సడన్ గా ఎప్పుడైతే ఆదాం ఆ పండు తిన్నాడో, నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్, ఏమైంది, నేను దిగంబరిగా ఉన్నాను, నేను అనేది అక్కడ ఫస్ట్ టైం మనం చూస్తాం. అప్పటి వరకు నేను అన్న విషయం ఎక్కడ మనం మెన్షన్ చేయడమో వించలేదు. దేవుడు ఆలోచించాడు ఆదాం కోసం, ఆదాం ఒంటరిగా ఉండడం మంచిది కానీ దేవుడు మరి హవ్వని ఆయనకు తోడుగా ఉండడానికి సృష్టించాడు, క్రియేట్ చేశాడు. కానీ ఆదాం అడిగాడా? లేదు. అక్కడ ఆదాము లాజిక్, ఆదాము థాట్స్, ఆదాం ఇది ఇక్కడ సడన్ గా ఎప్పుడైతే నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ ఆ ఫలము తిన్నాడు, ఏమైంది, ఆయన ఆలోచనలు యాక్టివ్ అయిపోయింది, తన మనస్సు అనేది యాక్టివ్ అయిపోయింది. దాని నుంచే దేవుడు ప్రొటెక్ట్ చేస్తా ఉంది. ఇప్పుడు మనల్ని మనం ఏం చేసుకోవాలి, ఈ విషయంలోనే మనము ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఈ విషయంలో మనము ప్రొటెక్ట్ చేసుకోవాలి. We have to protect ourselves. సో మనం అనుదినము దీంట్లో వర్క్ చేయాలి. మన లాజిక్ ఎండ్ అవ్వాలి, మన ఫెయిత్ అనేది రైజ్ అవ్వాలి.
సో ఇది ఎవ్రీడే మనం దీంట్లో వర్క్ చేయాలి, లేకపోతే అది ఎవ్రీడే ఆ లాజిక్ అనేది మన ఫెయిత్ ని అణిచేస్తుంది. అప్పుడు మనము మిరకల్స్ పొందలేని స్థితిలో ఉంటాం. కొన్నిసార్లు ఆయనను ఇప్పుడు వీడు అల్ప విశ్వాసంతో ఉన్న యేసు ప్రభు ఆ యొక్క ఏమంటారు సిచ్యువేషన్ ని బట్టి అక్కడ అద్భుతం చేశాడు. కొన్ని ప్రాంతాల్లో ఏం చెప్పాడు యేసయ్య, మీ యొక్క అల్ప విశ్వాసాన్ని బట్టి నేను, మీ అన్బిలీఫ్ ని బట్టి, అవిశ్వాసాన్ని బట్టి నేను అద్భుతాలు చేయలేకపోతున్నాను. కొన్ని అల్ప విశ్వాసమే స్టిల్ ఓకే, అవిశ్వాసం అనేది అయితే టోటల్ గా దేవుని చేతులు మరి ఆయన పని చేయకుండా ఆపేస్తాయి. అన్బిలీఫ్ ఇస్ అ డేంజరస్ డిసీజ్. బిలీవర్స్ లో అన్బిలీఫ్ అనేది చాలా భయంకరమైన వ్యాధి. అది క్యాన్సర్ లాంటిది అనుకో, లోపల నుంచి తినేస్తా ఉంటది. దేవుడి నుంచి మనం ఏమీ పొందుకోలేదు. సో మనం దేని గురించి చాలా భయపడాలంటే విశ్వాసంలో అవిశ్వాసం ఉంటే భయపడాలి. చాలా మనం విశ్వాసులుగా ఉండి మనకు అవిశ్వాసం ఉందనుకుని దాని విషయం మనము భయపడాలి. ఆర్ వి అఫ్రేడ్? మనం భయపడాల్సిన విషయం అది. దేవుడు నన్ను దీని పరిస్థితి నుంచి బయట తీయగలడు, దేవుడు నా జీవితంలో అద్భుతం చేయగలడు, దేవుడు నాకు సహాయం చేయగలడు. ఇవన్నీ విషయాలు మనకి నమ్మకం లేకపోతే అది చాలా డేంజరస్ స్టేట్. దాన్ని బట్టి మనము భయపడాలి. మనం వేరే విషయం కాదు. ఇక్కడ మనం చూస్తాము, ఇక్కడ మళ్ళీ ఆయన మరి ఏమంటారో, ఏం చేస్తాడో ఫిలిప్ అని, ఆయన ఏం దలిచినాడో ఆయనకు తెలుసు, ఏసైకి తెలుసు ఏం చేయాలనుకున్నాడు. కానీ ఇక్కడ ఈ షోయింగ్ ఫిలిప్ వాట్ హీ ఇస్. ఆయన లాజిక్ అనేది, ఆయన బ్రెయిన్ అనేది దేవుని కార్యానికి ఎలా అడ్డుపడుతుంది అనేది అక్కడ చూపిస్తున్నాడు. ఫిలిప్ క్యాలిక్యులేషన్స్ కి మించి దేవుడు అద్భుతం చేశాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టాక మళ్ళీ ఇంకా 12 గంపలు మిగిలే అంత ఎలా వచ్చింది? అది ఫిలిప్ క్యాలిక్యులేషన్స్ కి మించింది. అందుకే సో మనిషి జ్ఞానం ఎక్కడైతే అంతం అవుతుందో దేవుని జ్ఞానం అక్కడ ఆరంభం అవుతుంది. దేవుని యొక్క వెరితనం మనిషి యొక్క జ్ఞానం కన్నా మించింది. సో మనము ఇందాక మనం మాట్లాడినప్పుడు మనం భాషల విషయంలో దేవుని ఎలా అయితే నమ్ముతాము, మనం అన్య భాషల్లో ప్రార్థన చేసినప్పుడు మన మనస్సు ఫలవంతంగా ఉండదు. ఆ విషయంగా అదే విధంగా మనము విశ్వాసం అన్నప్పుడు మన లాజిక్ ఫలవంతంగా ఉండదు, లాజిక్ పనికిరాదు. ఇది మనము గ్రహించాలి. లాజిక్ పనికిరాదు. ఈ లోకపరమైన నాలెడ్జ్ ని బట్టి ఈ లోకం ఏం చేస్తుంది, ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఏదైనా ఇవన్న జ్ఞానము మనం సంపాదించుకునే ఇంటర్నెట్ కానీ మనం ఏదైనా మనం కావాలంటే వి గూగుల్ ఇట్. ఈ జ్ఞానం అనేది మనకు చాలా ఈజీగా అవైలబుల్ ఉంది. సో మనం ఏం చేస్తాం, ఆ జ్ఞానంతో మనం నింపుకున్నప్పుడు ఫెయిత్ అనేది ఎక్కడో పోతుంది. సో లెట్స్ యాక్టివేట్ అవర్ ఫెయిత్. మన విశ్వాసాన్ని మనం యాక్టివేట్ చేద్దాం, స్టిరప్ చేద్దాం. ఏదైనా కింద పడిపోయే అడుగున ఉందనుకోండి, దాన్ని ఏం చేయాలి, దాన్ని మనము స్టిరప్ చేయాలి, అంటే కలపాలి. ఒకవేళ గ్లాస్ లో ఏమైనా కింద అడుగున ఉండిపోతే మనం ఏం చేస్తాం, అది పైకి రావడానికి కలవడానికి స్పూన్ తీసుకొని కలుపుతాం. అది మన యాక్టివిటీస్. మనకి తెలుసు మన విశ్వాసం పెంచుకోవడానికి మనం ఏం చేయాలనేది ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ నో. మనందరికీ తెలుసు, వ్యక్తిగతంగా మనకి తెలుసు, మనకు తెలుసు మనం ఏం చేయాలి. మనం ఇంకా ఆ స్టేజ్ లో లేము. విశ్వాసంలో మనం ఏమి పాలు తాగే క్రిస్టియన్స్ గా చిన్న బేబీస్ గా లేము కదా విశ్వాసంలో. దట్ వి డోంట్ నో వాట్ వి షుడ్ డూ టు బిల్డ్ అవర్ ఫెయిత్. బట్ ఆర్ యూ రెడీ టు టేక్ అప్ దట్ ఛాలెంజ్? ఆ యొక్క ఛాలెంజ్ సవాల్ని తీసుకోవడానికి మనము సిద్ధంగా ఉన్నాము. చాలా సార్లు వి ట్రై టు బ్లేమ్ అదర్స్ ఫర్ నాట్ హ్యావింగ్ మిరకల్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో మిరకల్స్ జరగకుండా మనము సిచ్యువేషన్స్ ని బ్లేమ్ చేస్తామేమో, లేకపోతే పీపుల్ ని బ్లేమ్ చేస్తామేమో. కానీ డూ యూ రికగ్నైజ్ దట్ ఇట్ ఇస్ యూ ఆర్ ఇట్స్ యువర్ మైండ్ దట్ ఇస్ బ్లాకింగ్ ద మిరకల్? కొన్నిసార్లు అది మన ఓన్ ఆలోచన, మన మైండ్, మన అడామిక్ నేచర్, మన ఆదాయం యొక్క స్వభావం మనని ఆ యొక్క అద్భుతం పొందుకోకుండా ఆపుతుందని మనము గ్రహిస్తున్నాము. ఈ మైండ్ లాజిక్ ని మనం పక్కన పెట్టి ఆడమిక్ స్వభావాన్ని మనం పక్కకు పెట్టి విశ్వాసం ఎప్పుడైతే యాక్టివేట్ చేస్తామో అప్పుడు దేవుని యొక్క అద్భుతం మనం పొందుకుంటాం. మరియు చెప్పిన మాట మరొకసారి మనము ధ్యానిద్దాం. ఆయన చెప్పింది
మీరు చేయండి, ఆయన చెప్పింది మీరు చేయండి. డూ వాట్ హీ సేస్. దేవుడు మీకు చెప్పింది చేయండి, అప్పుడు నీటిని ద్రాక్ష రసంగా దేవుడు మారుస్తాడు. లేకపోతే మనం అద్భుతముల కొరకు ఆశిస్తున్నాము అని మన జీవిత కాలం అంతా 40 సంవత్సరాలైనా మనం అదే పాట అదే విధంగా పాడుకుంటూ ఉంటాం, కానీ మనము అద్భుతాన్ని చూడం. సో ఈ విషయాన్ని బట్టి మనము ప్రార్థన చేద్దాం. మనకు విశ్వాసం తక్కువ ఉంటే అడుగుదాం దేవుణ్ణి. దేవుడు ఎప్పుడు గద్దించలేదు. విశ్వాసం దేవా నాకు నా విశ్వాసాన్ని వృద్ధి చేయన్న అతన్ని గద్దించాడా? లేదు. పేతురుని చూసినప్పుడు యేసుప్రభు ఆయన విశ్వాసంలో పడిపోకూడదని ప్రార్థన చేశారు కదా. కొన్ని లెవెల్స్ ఉంటాయి, కొన్ని సమయాల్లో మనకి ఆయన సహాయం లేకుండా మనం ఏమి చేయలేమని తెలుసు. దేవుడు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఏంటంటే మన బలహీనతల్లో మనకు సహాయం చేయడానికి ఆయన ఉన్నాడు. బట్ మెనీ టైమ్స్ అగైన్ మన అడామిక్ నేచర్ ఏం చేస్తుంది, మనకు మనం సహాయం చేసుకున్న తర్వాత దేవుని దగ్గరికి వెళ్దాం అనుకుంటాం, కానీ మనం సహాయం పొందడానికి దేవుని దగ్గరికి వెళ్ళాలన్న మన ఆ యొక్క రియలైజేషన్ మనకు ఉందా? అదే మన మేజర్ బ్లాక్ ఉంటుంది చాలాసార్లు. నేను తగిన వాడిని కాదు, తగిన దాన్ని కాదు అనుకొని మనం దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడానికి ఆలోచిస్తాం. మన మైండ్ అక్కడే, మన లాజిక్ అక్కడే ఇచ్చేస్తాం. ఆదాం లాగా అనమాట. ఆదాం పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుని కాళ్ళ పైన పడి అడగాల్సింది, కానీ ఏం చేస్తాడు, దానికి ఇంకా ఇదిగా ఆయన నాలెడ్జ్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు నేను దేవుని సన్నిధికి వెళ్ళడానికి తగను అనుకున్నాడేమో, వెళ్ళి దాక్కున్నాడు. ఆర్ హీ నోస్ అబౌట్ గాడ్. నౌ హీ థింక్స్ హీ నోస్ అబౌట్ గాడ్. సో చాలాసార్లు మనం కూడా అదే చేస్తుంటాం. సో లెట్స్ రన్ టు గాడ్ రాదర్ దెన్ రన్నింగ్ అవే ఫ్రమ్ గాడ్. సో మనము మన విశ్వాసం, మన అల్ప విశ్వాసం ఉంటే ఆ అల్ప విశ్వాసంతో ఒకవేళ ఏ విషయంలో మన విశ్వాసం లేకుండా ఉంటే అది బట్టి మనం దేవుని సన్నిధి పరిగెత్తాం. దేవా నాకు విశ్వాసం లేదు, హెల్ప్ మీ, సహాయం చేయి. దేవుడు సహాయం చేస్తాడు, ఎందుకంటే ఆయన మన బలహీనతల్లో మనకు సహాయం చేయడానికి ఉన్నాడు. ఈ యొక్క అడమిక్ నేచర్ తో మనము ఏమంటే మహిమ స్వరూపము, మన ఆ మహిమలో మనం మార్చబడే వరకు కూడా మనకి ఫైట్ ఎప్పుడు ఉంటది. ఎందుకంటే మనం ఆదాము స్వరూపంలో, ఆదాము పోలికలో చేయబడ్డాం. ఈ విశ్వాసంలో పోరాటం మనకి ఎప్పుడు ఉంటది. సో అది మనము రికగ్నైజ్ చేసి మనం ఆ విషయంలో మనము దేవుని సన్నిధిలో అడుగుతాం. ఒకవేళ మన ఎవరిలో అయినా కానీ మనకు విశ్వాసం లేదు, విశ్వాసంలో నేను స్ట్రగుల్ అవుతున్నాను ఏ విషయంలో అంటే, ఈ సమయం మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు మనం దేవుని సన్నిధిలో మనం పరీక్షించుకొని ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం, స్తుతి చెల్లిస్తుంటున్నాం. అవును తండ్రి, నేను అవును ప్రభా, క్రియలేని విశ్వాసం మృతం అన్నారు. ఎన్నోసార్లు ప్రభా మా లాజిక్ ప్రభా, మా అండర్స్టాండింగ్ ప్రభా, మాకున్న ఆలోచనలు, మాకున్న జ్ఞానం ప్రభా, నేను నీ యొక్క కార్యం మా జీవితాల్లో జరగకుండా అడ్డుపడుతుంటది. ఆ స్థితిని బట్టి మమ్మల్ని క్షమించమని అడుగుతుంటున్నాం ప్రభా. నేను అవును మా విశ్వాసాన్ని వృద్ధి చేయమని అడుగుతుంటున్నాం. నువ్వు నేను అవును ప్రభా, ఏదంటే అది మేము నమ్ములాగిన ప్రభా, లాజిక్ కాదు కానీ ప్రభా, ఏదంటే అది నమ్ములాగిన మీ కృపను అనుగ్రహించి అద్భుతాలు పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నాం ప్రభా. కానీ నా విశ్వాసం సన్నగిల్లి ఉంటే ప్రభా క్షమించండి. అవును తన ఒకవేళ నేను అల్ప విశ్వాసులారా అని మీరు మమ్మల్ని గద్దించినా పర్లేదు, కానీ ప్రభా మేము మీ సన్నిధికి వస్తాం తన. ఎందుకంటే ప్రభా మా బలహీనతలో మాకు సహాయం చేసే దేవుడు కేవలం నీవే ప్రభా. You are the only one that can help us in our weaknesses. తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సహాయం చేయండి ప్రభా. అవును తండ్రి, మేమందరము ప్రభా ఏదో ఒక విషయంలో ప్రభా నీ అద్భుతాలు పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నాం. కానీ ప్రభా అవును తండ్రి, అవును తండ్రి, మాకు మేమే బ్లాక్ గా ఉంటే మమ్మల్ని క్షమించండి. విశ్వాసం కలిగి ఉండటకు సహాయం చేయండి. అడమిక్ నేచర్ ని ప్రభా నేను అవును తండ్రి
ప్రభా మరి మీ నవీన స్వభావంతో రిప్లేస్ చేయటకు సహాయం చేయండి. ఎస్ లో థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అంతేనా మాతో మాట్లాడేందుకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరితో మాట్లాడి నమ్ముచున్నాం తండ్రి. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నేను అవుతానైనా మరి ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఏ యొక్క ఆటంకం లేకుండా ప్రభా నన్ను నా అంతండి ఈ 2 hours మేము గడపడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా నేను మీ గురించి మేము తెలుసుకున్నట్టుకు సహాయం చేయండి, మిమ్మల్ని ఎరుగుటకు మాకు సహాయం చేయండి. థ్యాంక్ యూ జీసస్. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు నామములో ప్రార్థించి పెడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రైజ్ ది ప్రైజ్ ది ప్రైజ్ లార్డ్. ది లార్డ్. బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మ అందరికీ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అంటే ప్రైజ్ లార్డ్ బాగున్నారా? అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. బ్రదర్ సిస్టర్ ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ సిస్టర్. సిస్టర్ అన్నయ్య ప్రైజ్ లార్డ్ అన్నయ్య. అంకుల్ ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్ అంకుల్. యాష్మన్ ప్రైజ్ లార్డ్ యాష్మన్. గుతు అంకుల్ ప్రైజ్ లార్డ్. మేఘ ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్ ఎవ్రీబడీ. అందరికీ ప్రైజ్ లార్డ్. వావ్ ఒకసారి చేసి చూపించండి.